దక్షిణ భారతదేశ చరిత్రలో తూర్పు చాళుక్యులది ఒక చెరగని అధ్యాయం. సరే, ఈరోజు మనం వాళ్ల వారసత్వంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఓకే, ఇక మనం మొదలు పెడదాం. ముందుగా అసలీ చాళుక్యుల ఫ్యామిలీ ట్రీ ఏంటో చూద్దాం. ఆ తరువాత వేంగి చాళుక్యుల మీద ఫోకస్ పెట్టి వాళ్ల పాలకులు, రాజధానులు, వాళ్లు సాధించిన గొప్ప విషయాలు, ఇంకా తెలుగు సంస్కృతికి వాళ్లు చేసిన సేవ గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. తూర్పు చాళుక్యుల గురించి తెలుసుకోవాలంటే ముందు మనం వాళ్ల మూలాల్లోకి వెళ్ళాలి. అసలు శాతవాహనుల తర్వాత దాదాపు 600 ఏళ్లు దక్షిణ భారతదేశాన్ని ఏలిన చాళుక్యుల కథ చాలా పెద్దది. మరి ఆ పెద్ద కథలో వీళ్ల పాత్ర ఏంటి? వీళ్ళు ఎక్కడ్నించొచ్చారు? సరే, ఈ చాళుక్య సామ్రాజ్యాన్ని ఒక పెద్ద చెట్టులా ఊహించుకుందాం. దానికి ప్రధాన కాండంలాంటివాళ్లు బాదామీ చాళుక్యులు. వాళ్లనుంచే వేంగి, వేములవాడ, కళ్యాణి ఇలా చాలా కొమ్ములొచ్చాయన్నమాట. అయితే మనమిప్పుడు మన దృష్టి అంతా ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన తూర్పు చాళుక్యుల మీదే పెట్టబోతున్నాం. ఇక మన అసలు కథలోకి, అంటే మన తూర్పు చాళుక్యుల దగ్గరికి వచ్చేద్దాం. వీళ్ళని వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వాళ్ల చరిత్ర, వాళ్ల ఉనికి అంతా వేంగి అనే ప్రాంతంతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతికి వాళ్లు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఆ పేరెందుకొచ్చింది? సింపుల్. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఆ సారవంతమైన భూభాగమే వేంగి. అప్పట్లో అది చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. అదే వాళ్ల రాజ్యానికి గుండెకాయలా మారింది. ఒక్కసారి ఆలోచించండి, 4.5 శతాబ్దాలు అంటే దాదాపు 450 ఏళ్ల నిరంతరాయమైన పాలన. క్రీస్తు శకం 624 నుంచి 1777 వరకు వాళ్లందించిన ఈ స్థిరమైన పాలనే తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి బాగా వికసించడానికి ఒక బలమైన పునాది వేసింది. సో, వాళ్ల ప్రయాణం క్రీస్తు శకం 624లో బాదామీ చాళుక్యుల నుంచి ఒక బ్రాంచ్గా మొదలైంది. అలా శతాబ్దాలపాటు సాగి చివరికి 1775 తర్వాత చోళవంశంలో కలిసిపోయింది. ఇది నిజంగా ఒక సుదీర్ఘమైన, ఎంతో ప్రభావవంతమైన ప్రయాణం. ఏ గొప్ప రాజ్యానికైనా సరే దాని వెనక గొప్ప పాలకులు, నిర్మాతలు ఉంటారు. సరే, ఇప్పుడు మనం తూర్పు చాళుక్యుల కాలం నాటి ఆ ముఖ్యమైన రాజులు, వాళ్లు కట్టిన నగరాలు, మార్చిన రాజధానుల గురించి చూద్దాం. ఈ వంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి పునాది వేసింది కుబ్జ విష్ణువర్ధనుడు. అందర్లోకి గొప్పరాజుగా పేరు తెచ్చుకున్నది గుణగ విజయాదిత్యుడు. ఇక వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం, రాజచిహ్నమేమో వరాహం. వాళ్ల పరిపాలన కేంద్రం ఎప్పుడూ ఒకే చోటు లేదు, అవసరాన్ని బట్టు మారుతూ వచ్చింది. మొదట పిఠాపురం, ఆ తర్వాత వేంగికి, చివరిగా రాజమండ్రికి వాళ్ల రాజధానిని మార్చారు. ప్రతి మార్పు వాళ్ల చరిత్రలో ఒక కొత్త పేజీని మొదలుపెట్టింది. వాళ్లు కేవలం రాజులే కాదు, గొప్ప నగర నిర్మాతలు కూడా. ఈరోజు మనం చూస్తున్న విజయవాడకు యుద్ధమల్లుడు, రాజమండ్రికి మొదటి అమ్మరాజు పునాదులు వేశారని మన చరిత్ర చెప్తోంది. వాళ్లు కేవలం పాలనకే పరిమితం కాలేదు. వాళ్లు సాధించిన కొన్ని విజయాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఇంజనీరింగ్, కళలు, కళాకారుల్ని ప్రోత్సహించడం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 108. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇది రెండో విజయాదిత్యుడి భక్తికి, నిర్మాణ నైపుణ్యానికి ఒక ప్రతీక. ఆయన 1 కాదు, 2 కాదు, ఏకంగా 108 శివాలయాలను నిర్మించారు. చూడండి, కేవలం గుళ్లే కాదు, ప్రజా సంక్షేమం కూడా వాళ్లకు చాలా ముఖ్యం. దానికి ఉదాహరణే ఇది. రెండో విష్ణువర్ధనుడు కొల్లేరు సరస్సు మీద ఆనకట్ట కట్టించాడు. ఇది వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్కి, దూరదృష్టికి ఒక మంచి నిదర్శనం. గాన గంధర్వ విశారద అంటే అర్థమేంటంటే సంగీతంలో అపారమైన నైపుణ్యం ఉన్నవాళ్లు అని. ఈ గొప్ప బిరుదును చాళుక్య భీముడి ఆస్థానంలోనే చెల్లవ అనే సంగీత విద్వాంసురాలికి ఇచ్చారట. వాళ్లు కళలను ఎంతగా గౌరవించారో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చెల్లవ సంగీతానికి ముగ్ధుడైన ఆ రాజు ఆమెకు ఏకంగా అత్తిలి అనే ఊరినే బహుమతిగా ఇచ్చేశారు. అంటే కళలకు వాళ్లు ఎంత విలువిచ్చారో కదా. సరే, యుద్ధాలో, కట్టడాలు మాత్రమే కాదు, అక్షర రూపంలో కూడా వాళ్లు మనకు గొప్ప వారసత్వాన్నిచ్చి వెళ్లారు. ముఖ్యంగా తెలుగు భాషా చరిత్రలో వాళ్ల శాసనాలకు ఒక స్పెషల్ ప్లేసుంది. ఇవి రెండూ తెలుగు భాషా చరిత్రలో చాలా ముఖ్యమైన మైలురాళ్లు. మొదటిది విపర్ల శాసనం. మనకు ఇప్పటిదాకా దొరికిన మొట్టమొదటి పూర్తిస్థాయి తెలుగు శాసనం ఇదే. ఇక రెండోది అద్దంకి శాసనం. తెలుగులో రాయబడ్డ
మొట్టమొదటి పద్యం ఈ శాసనంలోనే ఉందన్నమాట. ఆ అద్దంకి శాసనంలో అంత స్పెషల్ ఏముంది? అది తరువోజా అనే ఛందస్సులో రాయబడింది. ఇది తెలుగు పద్య కవిత్వానికి మొదటి అడుగులాంటది, ఒక చారిత్రక ఘట్టమని చెప్పొచ్చు. ఇక చివరగా వాళ్ల రాజరికపు పత్రాల్లో ఒక ఆసక్తికరమైన విషయముంది. వాళ్ళు తమను తాము హారతీ పుత్రులు అని పిలుచుకునేవాళ్ళు. అంటే తమ ప్రశంసల్లో ఈ మాతృ అంశాన్ని సూచించడం వాళ్ళ ప్రత్యేకత. చాళుక్యులు ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒకప్పుడు మన నేలని ఏలిన ఆ గొప్ప రాజుల కథను మనమసలు ఎలా తెలుసుకోగలం? వాళ్ల విజయాలు, వాళ్ల పాలన, వీటన్నింటికీ ఆధారాలెక్కడ దొరుకుతాయి? సరే, ఈ ప్రశ్నలతోనే చాళుక్యుల చరిత్ర అనే ఒక అద్భుతమైన పజిల్ను పూర్తిచేసే ప్రయత్నం మొదలుపెడదాం. ఈ చారిత్రక ప్రయాణంలో మన రూట్ మ్యాప్ ఏంటో ఓసారి చూద్దాం. ఫస్ట్ రాళ్లమీద చెక్కిన శాసనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల కాలం నాటి సాహిత్యంలోకి తొంగి చూద్దాం. ఇక చివరగా వాళ్లు వాడిన నాణ్యాలు మనకు చెప్పే రహస్యాలను తెలుసుకుందాం. పదండి, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, మన మొదటి స్టాప్ శిలాశాసనాల ప్రపంచం. ఇవి కేవలం రాళ్లు కాదు, చరిత్రను తమలో దాచుకున్న టైం క్యాప్స్యూల్స్ అన్నమాట. చాళుక్యుల కథ చెప్పడంలో వీటి పాత్ర చాలా చాలా కీలకం. అసలు వాళ్ల చరిత్ర పునాదులు మొదలయ్యేదే ఇక్కడి నుంచి. చాళుక్య శాసనాల్లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. గుణగ విజయాదిత్యుడు పాలనకు ముందు వేయించిన శాసనాల్లో కేవలం దానం చేసిన వాళ్ల తాత, తండ్రి, వాళ్ల పేర్లు తప్ప పెద్దగా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. కాని ఆయన తర్వాత వేయించిన శాసనాలు పూర్తిగా మారిపోయాయి. అదొక హిస్టరీ బుక్లాగా వంశవృక్షం, వాళ్ల పాలన కాలాలు, జరిగిన ముఖ్య సంఘటనలు, ఇలా ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చాయి. దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ సాతలూరు శాసనం. గుణగ విజయాదిత్యుడు జారీ చేసిన ఈ శాసనం చాళుక్య చరిత్రను అర్థం చేసుకోవడంలో ఒక గేమ్ చేంజర్ లాంటిది. మొదటిసారిగా వాళ్ల వంశం మొత్తం, కాలక్రమం స్పష్టంగా ఒకే చోట దొరికింది. పాత రాజుల వివరాలు, వాళ్ల పాలనా కాలాలు అన్నీ ఇందులో పొందుపరచడం చరిత్రకారులకు దొరికిన ఒక నిధిలాంటిది. ఇక మరో ముఖ్యమైన ఆధారం నీల్గుండ శాసనం. ఇది మనకు కాస్త ఆశ్చర్యం కలిగించే ఒక నిజాన్ని బయటపెడుతుంది. అదేంటంటే, ఎంతటి పరాక్రమవంతుడైనా గుణగ విజయాదిత్యుడు అప్పట్లో పవర్ఫుల్గా ఉన్న రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్షుడికి సామంతుడుగా ఉండేవాడని ఈ శాసనం చెబుతోంది. అంటే ఆయనకు కప్పం కూడా చెల్లించేవాడని నిర్ధారిస్తోంది. అప్పటి రాజకీయాల్లో ఇదంతా కామన్. సంజన్ తామ్ర ఫలక శాసనం మనకు 2 కీలకమైన విషయాలు చెప్తుంది. ఒకటి, గుణగ విజయాదిత్యుడికి రాష్ట్రకోట ఆస్థానంలో స్పెషల్ స్టేటస్ ఉండేది. 2, తూర్పు చాళుక్య వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడు తన అన్న బాదామి చాళుక్య రాజు అయిన 2వ పులకేశి అంగీకారంతోనే వేంగిలో తన స్వతంత్ర పాలన మొదలుపెట్టాడని ఇది క్లియర్గా చెప్తోంది. ఈ బంధం గురించి కొప్పారం శాసనం ఇంకాస్త వివరంగా చెబుతుంది. ఇది కుబ్జ విష్ణువర్ధనుడిని 2వ పులకేశి ప్రతినిధిగా, అంటే ఆయన తరఫున ఆ ప్రాంతాన్ని చూసుకునే అధికారిగా వర్ణిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, పులకేశి ముందుగా తీరాంధ్రాను గెలిచి ఆ తర్వాత తన నమ్మకమైన తమ్ముణ్ణి అక్కడ పాలకుడిగా నియమించాడనమాట. అయితే కొన్నేళ్లకే సీన్ మొత్తం మారింది. చీపురుపల్లి శాసనంతో కుబ్జ విష్ణువర్ధనుడు ఒక పెద్ద అడుగు ముందుకేశాడు. ఇందులో ఆయన మహారాజా అనే బిరుదును తీసుకున్నట్లు ఉంది. ఇది చిన్న విషయం కాదు. కేవలం ఒక ప్రతినిధి స్థాయి నుంచి పూర్తి స్వాతంత్ర్యం వైపు ఆయన వేసిన ఒక ధైర్యమైన అడుగు ఇది. సో ఇప్పటిదాకా మనం చూసిన శాసనాలన్నీ తూర్పు చాళుక్యుల మూలాలు వాళ్ల మాతృ సంస్థ అయిన బాదామి చాళుక్యులతో ఎలా ముడిపడి ఉన్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఐహోల్ శాసనం పులకేశి గొప్పతనాన్ని చెబితే, సతారా శాసనం వేంగి నియామకాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక నాగార్జునకొండ శాసనం ఏకంగా వాళ్ల వంశ మూలపురుషుడి పేరును కూడా మనకందిస్తోంది. సరే, ఇప్పుడు తూర్పు చాళుక్యుల నుంచి మన ఫోకస్ను కాస్త మారుద్దాం. అదే వంశానికి చెందిన మరో శాఖ వైపు చూద్దాం. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వేములవాడ చాళుక్యులు. వాళ్ల కథ కూడా ఇలాంటి ఆధారాల నుంచే మనకు తెలిసింది. వేములవాడ చాళుక్యుల చరిత్రకు ఈ 3 శాసనాలే మెయిన్ పిల్లర్స్ లాంటివి. మొదటి అరికేసరి వేయించిన కొల్లిపర శాసనం, యుద్ధమల్లుని కొడుకు వేయించిన కురవగట్టు శాసనం, ఇక 2వ అరికేసరి వేములవాడ శాసనం. ఇవన్నీ వాళ్ల వంశవృక్షాన్ని, వాళ్ల పనుల్ని తెలుసుకోవడానికి ప్రాథమిక ఆధారాలుగా నిలుస్తాయి. చెన్నూరు శాసనం చదువుతుంటే ఒక చిన్న పొలిటికల్ థ్రిల్లర్ చూస్తున్నట్టుంటుంది. చూడండి, మొదటి యుద్ధమల్లుడు ముదిగొండ చాళుక్య రాజైన విజయాదిత్యుడిపై దాడి చేస్తాడు.
ఓడిపోయిన విజయాదిత్యుడు వేములవాడ రాజు రెండవ అరికేసరి సహాయం కోరతాడు. అప్పుడు అరికేసరి అతనికి ఆశ్రయం ఇవ్వడమే కాదు, అతన్ని చెన్నూరు ప్రాంతానికి మళ్లీ పాలకుడిగా చేసి ఒక కొత్త స్నేహానికి పునాది వేస్తాడు. అప్పటి రాజకీయ చతురతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కుర్క్యాల శాసనం. ఇది కేవలం రాజకీయ చరిత్రకే కాదు, మన సాహిత్య చరిత్రకు కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీన్ని ప్రసిద్ధ కవి పంపని సోదరుడు జినవల్లభుడు వేయించాడు. దీనివల్ల మనకు రెండవ అరికేసరి చరిత్రతో పాటు కన్నడ ఆదికవి పంప ఆదిపురాణం అనే గొప్ప కావ్యాన్ని ఎప్పుడు రాశాడనే ఖచ్చితమైన డేట్ కూడా తెలుస్తోంది. చరిత్ర, సాహిత్యం కలిసే ఒక అద్భుతమైన పాయింటిది. ఈ రెండు శాసనాలు వేములవాడ చాళుక్యుల మత విశ్వాసాల గురించి మనకు చెబుతాయి. రేపాక శాసనం ప్రకారం రాజు స్వయంగా ఒక జైన దేవాలయాన్ని కట్టించాడు. ఇక పర్భణీ శాసనం ప్రకారం ఆయన అధికారి కూడా జైన దేవాలయాలు నిర్మించాడు. అంటే వాళ్ల పాలనలో జైనమతానికి ఎంతటి ఆదరణ లభించిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం రాళ్లపై చెక్కిన కథల్ని చూశాం కదా, మరిప్పుడు అక్షరాల్లో నిక్షిప్తమైన ప్రపంచంలోకి వెళ్దాం. చారిత్రక ఆధారాల్లో మన తరువాటి కేటగిరీ సాహిత్య రచనలు. ఆ కాలం నాటి కవులు, పండితులు వాళ్ల రాజుల గురించి, సమాజం గురించి ఏం రాశారో చూద్దాం. వేములవాడ చాళుక్యుల కాలంలో సాహిత్యం ఎంత గొప్పగా వర్ధిల్లిందో చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చాలు. అదే పంపకవి రచించిన విక్రమార్జున విజయం. ఈ కన్నడ కావ్యం అప్పట్లో ఒక సాహిత్య సంచలనం. గొప్ప కవి అయిన పంప రెండవ అరికేసరి ఆస్థానంలో గొప్ప గౌరవాన్ని పొందాడు. ఇక వేములవాడ చాళుక్య వంశం చివరి రోజుల్లో సోమదేవసూరి అనే ఒక గొప్ప జైన పండితుడు ఉండేవారు. ఆయన రాసిన యశస్తిలక చంపు కావ్యం జైనమత సిద్ధాంతాలతో పాటు ఆనాటి సామాజిక, మత, రాజకీయ జీవితానికి అద్దం పడుతుంది. అలాగే ఆయన రచించిన నీతి కావ్యామృతం కూడా ఆ కాలం నాటి ఒక ముఖ్యమైన సాహిత్య ఆధారం. సరే, శిలలు చూశాం, సాహిత్యం చూశాం. ఇక మన అన్వేషణలో చివరి ఘట్టం నాణేలు. ఈ చిన్న లోహపు ముక్కలు ఒక సామ్రాజ్యం యొక్క ఆర్థిక శక్తి గురించి, వాళ్ల వ్యాపార సంబంధాల గురించి ఎంత పెద్ద కథ చెబుతాయో ఇప్పుడు చూద్దాం. చాళుక్యుల నాణేల గురించి చెప్పగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు తెలుస్తోంది. తూర్పు చాళుక్య రాజైన శక్తివర్మ జారీ చేసిన చాళుక్య చంద్ర అనే బంగారు నాణేలు ఎక్కడ దొరికాయో తెలుసా? మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకాన్, సియామ్ అంటే ఇప్పటి థాయిలాండ్లో దొరికాయి. ఇది వాళ్ల అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక తిరుగులేని సాక్ష్యం. వాళ్లు బంగారం, వెండి, రాగి ఈ 3 లోహాలతో నాణేలను ముద్రించారు. వాళ్ల ప్రామాణిక బంగారు నాణేన్ని గద్య అని పిలిచేవాళ్లు. ఇదే అప్పట్లో స్టాండర్డ్ గోల్డ్ కాయిన్ అన్నమాట. అంతేకాదు, ఇందులో రాజనారాయణ గద్య, సురభి గద్య లాంటి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. బహుశా ఇవి వేర్వేరు విలువలను లేదా నిర్దిష్ట ప్రయోజనాలను సూచిస్తూ ఉండొచ్చు. బంగారం గద్య అయితే మరి వెండి, రాగి నాణేల సంగతేంటి? వాటికి పేర్లున్నాయి. వెండి నాణాల్ని మాడా అని, రాగి నాణాన్ని కాసు అని పిలిచేవాళ్లు. గద్య, మాడ, కాసు ఈ 3 పేర్లను బట్టి వాళ్ల ద్రవ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అంటే చూడండి, రాతి శాసనాల నుంచి సాహిత్య గ్రంథాల దాకా చివరికి ఈ చిన్న నాణేల వరకు మనం చూసిన ప్రతి ఆధారం కూడా చాళుక్యుల కాలం నాటి అభివృద్ధి గురించి, వాళ్ల శక్తి గురించి, వాళ్ల ప్రభావం గురించి ఒక ప్రత్యేకమైన కథను మనకు చెబుతోంది. నమస్కారం. దక్షిణ భారతదేశ చరిత్రలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలున్నాయి. కాని ఒక పెద్ద సామ్రాజ్యం నుంచి ఒక కొత్త రాజ్యం ఎలా పుడుతుంది? ఈరోజు మనం శక్తివంతమైన బాదామి చాళుక్యుల నుంచి విడవడి వేంగిని కేంద్రంగా చేసుకుని ఒక కొత్త చరిత్రను సృష్టించిన తూర్పు చాళుక్యుల కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథను మనం ఒక ప్రయాణంలా చేద్దాం. ముందుగా అసలు కథకు మూలమైన బాదామి చాళుక్యులతో మొదలుపెడదాం. ఆ తర్వాత వేంగిలో ఒక కొత్త రాజ్యం ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. అక్కడ్నుంచి అసలు ఈ చాళుక్యుల పూర్వీకులు ఎవరు అనే ఆసక్తికరమైన చర్చలోకి వెళ్లి చివరగా వేంగిని పాలించిన తొలిరాజుల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మన తూర్పు చాళుక్యుల కథ మొదలవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, బాదామి చాళుక్యుల దగ్గరికి. ఎందుకంటే తూర్పు చాళుక్యుల ఆవిర్భావానికి పునాది వేసింది ఈ మహాశక్తివంతమైన రాజ్యమే. ఈ వంశానికి పునాది వేసింది మొదటి పులికేశి, బాదామిని తన రాజధానిగా చేసుకుని.
ఆయన తర్వాత ఆయన కొడుకు కీర్తివర్మ రాజ్యాన్ని మరింత విస్తరించాడు. కాని మన కథలో అసలైన హీరో, ఈ మొత్తం కథను మలుపు తిప్పిన వ్యక్తి మాత్రం కీర్తివర్మ కొడుకైన రెండో పులకేశి. మరి ఈ రెండో పులకేశి ఇంత గొప్పవాడని, ఇన్ని విజయాలు సాధించాడని మనకెలా తెలుసు? ఏంటి ఆధారమంటారా? దానికి సమాధానమే ఐహోల్ శాసనం. అతని సైనిక విజయాలన్నింటినీ కళ్లకు కట్టినట్లు వివరిస్తూ మనకొక బలమైన చారిత్రక ఆధారాన్ని అందిస్తుంది ఈ శాసనం. రెండో పులకేశి తన సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా ఒక మెగా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. అదే తూర్పు దిగ్విజయ యాత్ర. ఈ యాత్రే మన తూర్పు చాళుక్యుల కథకు పునాది వేసింది, వేంగి ప్రాంతాన్ని జయించడానికి దారితీసింది. ఈ యాత్రలో పులకేశి సేనలు అసలు ఎక్కడా ఆగలేదు. ఒకదాని తర్వాత ఒకటి మొదట కోసలను, ఆ తర్వాత కళింగను గెలుచుకుని నేరుగా వేంగి రాజ్యం మీదకు దండెత్తాయి. అప్పటికి వేంగినే అంటే కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని దుర్జయ వంశస్థులు పాలిస్తున్నారు. వాళ్లు కూడా సాధారణమైన వాళ్లు కాదు. పులకేశి లాంటి మహాయోధుడి సైన్యాన్ని తమ సర్వశక్తులు వడ్డి ఎదుర్కొన్నారు. మరి యుద్ధంలో ఎవరు గెలిచారు? దీనికి మన దగ్గర పక్కా ఆధారాలున్నాయి. రెండో పులకేశి వేయించిన మారుటూరు, కొప్పరం శాసనాలు. ఈ శాసనాల ప్రకారం అతను పల్లవరాజు మహేంద్రవర్మను ఓడించడమే కాదు, కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. జయించిన ఆ ప్రాంతంలో ఒక కొత్త రాజ్యం ఎలా పుట్టింది? వేంగి చాళుక్యుల ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు ఒక్కసారిగా జరిగిపోలేదు. దీనికి కొన్ని దశలున్నాయి. మొదట రెండో పులకేశి తను గెలిచిన వేంగి ప్రాంతానికి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని ప్రతినిధిగా అంటే గవర్నర్గా పంపాడు. దాదాపుగా 617 నుండి 624 వరకు అతను అన్న తరఫున పాలించాడు. కాని క్రీస్తుశకం 624లో ఒక పెద్ద మలుపు. కుబ్జ విష్ణువర్ధనుడు తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, క్రీస్తుశకం 624. చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైన సంవత్సరమిది. తూర్పు చాళుక్య రాజవంశం అధికారికంగా మొదలైంది ఈ సంవత్సరమే. అలా కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించిన ఆ కొత్త రాజవంశాన్నే మనం తూర్పు చాళుక్యులు అని అంటాం. వాళ్ల రాజధాని వేంగి కాబట్టి వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. సరే, ఈ తూర్పు చాళుక్యులు బాదామి చాళుక్యుల్నుంచి వచ్చారని తెలుసు. కాని అసలీ చాళుక్యులు ఎవరు? వాళ్ల మూలాలెక్కడున్నాయి? ఇది చాలా ఆసక్తికరమైన చర్చ. దీనిపై రకరకాల వాదనలున్నాయి. ముందుగా చారిత్రక వాదనల కన్నా ఒక పౌరాణిక కథ చూద్దాం. బిల్హనుడు రాసిన విక్రమాంకదేవ చరిత్ర ప్రకారం వీళ్లు సాక్షాత్తూ బ్రహ్మ అరచేతి అంటే చుళుకము నుంచి పుట్టారట. అందుకే వాళ్లకి చాళుక్య అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఇది వాళ్ల మూలాలకి ఒక దైవత్వాన్ని ఆపాదిస్తోందనమాట. ఇక చరిత్రకారుల వాదనలు చూస్తే మనకు ముఖ్యంగా 3 థియరీలు కనిపిస్తాయి. మొదటిది, వీళ్లు మహారాష్ట్రకు చెందినవాళ్లు అని, ఎందుకంటే హుయాన్సాంగ్ పులకేశిని మహారాష్ట్రుడని చెప్పాడు. రెండోది, కాదు వీళ్లు కర్ణాటక వాళ్లు అని, డీసీ సర్కార్ లాంటి వాళ్లు పులకేశి లాంటి పేర్లు కన్నడ పేర్లే కాబట్టి వీళ్లు కన్నడిగులే అంటారు. ఇక మూడోది, వీళ్లు ఉత్తర భారతదేశంలోని అయోధ్య నుంచి వచ్చిన చంద్రవంశ క్షత్రియులని నందంపూడి శాసనం చెబుతోంది. కాని చాలామంది చరిత్రకారులు ఈ వాదనను అంగీకరించారు. సరే, మూలాల సంగతి అలా ఉంచితే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ వేంగి రాజ్యానికి బలమైన పునాదులు వేసిన తొలి రాజుల గురించి తెలుసుకుందాం. వీళ్లతోనే అసలు కథ మొదలవుతుంది. మొట్టమొదటి పాలకుడు, ఈ సామ్రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతను పీఠాపురాన్ని తన మొదటి రాజధానిగా చేసుకున్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తమ్ముడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న అన్న రెండో పులకేశి దాన్ని అంగీకరించినట్టు కొప్పరం శాసనం చెబుతోంది. మత విషయాల్లో ఇతను చాలా ఉదారంగా ఉండేవాడు. తను పీఠాపురంలో కుంతీమాధవ ఆలయాన్ని కట్టిస్తే తన భార్య అయ్యన్న మహాదేవి జైనమతాన్ని అనుసరించి విజయవాడలో నెడుంబి బసదిని కట్టించింది. ఇతని గురించి మనకు శాసనాల ద్వారా ఇంకా చాలా తెలుస్తుంది. తిమ్మాపురం శాసనంలో ఇతన్ని పరమభాగవతుడు అని, అంటే గొప్ప విష్ణుభక్తుడని పొగిడారు. చీపురుపల్లె శాసనం మహారాజు అని చెబుతోంది. ఇవి కాకుండా అతనికి కామదేవ, మకరధ్వజ, విషమసిద్ధి లాంటి బిరుదులు కూడా ఉండేవి. ఇతని పాలనలోనే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ప్రపంచ ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇది వేంగి రాజ్యానికి ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యతను చూపిస్తుంది. తండ్రి తరువాత సింహాసనానికి వచ్చింది
కుమారుడు మొదటి జయసింహవల్లభుడు. ఏకంగా 33 సంవత్సరాలు పాలించాడు. ఇతని కాలంలో 2 చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. మొట్టమొదటిది, తెలుగు భాషా చరిత్రలోనే ఒక మైలురాయిలాంటిది. మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని ఇతనే వేయించాడు. రెండోది, రాజధానిని పీఠాపురం నుండి వేంగికి మార్చడం. అంతేకాదు, పల్లవుల నుండి బోయకొట్టాలను గెలుచుకొని ఆసనపురం ఘటికాస్థానం అనే ఒక సంస్కృత విద్యాలయాన్ని కూడా స్థాపించాడు. ఈ రాజధాని మార్పు చాలా కీలకమైనది. పీఠాపురం నుండి వేంగికి రాజధాని మారడం రాజ్యం యొక్క పరిపాలనలో, వ్యూహంలో ఒక కొత్త దశకు నాంది పలికింది. ఇప్పుడు మనం చూడబోయే రాజు కథ వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతని పాలన కేవలం 7 రోజులు. అవును, కేవలం 7 రోజులే. కుబ్జ విష్ణువర్ధనుడి మరో కొడుకైన ఇంద్రభట్టారకుడు సింహాసనం ఎక్కాడు. కాని 7 రోజుల్లోనే అతని పాలన ముగిసిపోయింది. కాని ఆ కొద్ది రోజుల్లోనే కొండనగురు శాసనాన్ని జారీ చేయటం, త్యాగధేను అనే బిరుదు కలిగి ఉండటం విశేషం. ఆ 7 రోజుల రాజు ఇంద్రభట్టారకుడు తర్వాత అతని కుమారుడు రెండో విష్ణువర్ధనుడు అధికారంలోకొచ్చాడు. ఇతను రాయుర శాసనాన్ని జారీ చేశాడు. ఇతని న్యాయపాలనకు ప్రజలు మెచ్చి ధర్మశాస్త్రవేత్త అని పిలుచుకునేవారట. ఇక బిరుదుల విషయానికొస్తే తాతగారి బిరుదులైన విషమసిద్ధి, మకరధ్వజాలతో పాటుగా సర్వలోకాశ్రయ, ప్రళయాదిత్య అనే కొత్త బిరుదులు కూడా స్వీకరించాడు. సరే, తూర్పు చాళుక్యుల వంశ చరిత్రలో ఇప్పుడు మనం మరో కీలకమైన ఘట్టంలోకి వెళ్దాం. ఈ కాలంలో మనం ఏం చూస్తామంటే, ఒకవైపు వాళ్లలో వాళ్లకే గొడవలు, అంటే అంతర్గత కలహాలు, మరోవైపు ఒక కొత్త చాలా భయంకరమైన శత్రువు వాళ్ల ముందుకు రావడం. వీటి మధ్య వాళ్లు ఎలా నిలబడ్డారనేది చూద్దాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, మంగి యువరాజు చాలా స్థిరంగా పరిపాలన చేస్తున్న సమయంలో. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. రెండవ విష్ణువర్ధనుడి తర్వాత ఆయన కొడుకైన మంగి యువరాజు సింహాసనం ఎక్కాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక్కడొక ముఖ్యమైన విషయం చూడాలి. మంగి యువరాజుకి 2 భార్యలు. ఆయన కొడుకులు వేర్వేరు తల్లులకు పుట్టారు. సరిగ్గా ఇదే భవిష్యత్తులో జరగబోయే వారసత్వ పోరాటానికి కారణమైంది. ఆ గొడవలే రాజ్యాన్ని ముక్కలు చేసేంత పెద్దవెయ్యాయి. సరే, క్రీస్తు శకం 706లో మంగి యువరాజు చనిపోయాడు. ఆయన తరువాత ఆయన కొడుకు రెండవ జయసింహవల్లభుడు రాజు అయ్యాడు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఏంటంటే, రెండవ జయసింహుడికి పిల్లలు లేరు. దాంతో సింహాసనం కోసం ఆయన సోదరుల మధ్య భయంకరమైన గొడవ మొదలైంది. అధికారం కోసం వాళ్లలో వాళ్లే పోరాడుకున్నారు. జయసింహుడి తర్వాత అతని సోదరుడు కొక్కిలి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. కాని ఆయన పాలన ఎక్కువ కాలం సాగలేదు. చాలా చాలా తక్కువ కాలమే. అవును, కేవలం 6 నెలలే. ఆ తర్వాత అతను బేంగి రాజ్యాన్ని వదిలేసి యలమంచిలిలో తనకంటూ ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇక అడుత సోదరుడి దగ్గరికి వద్దాం. ఆయన 3వ విష్ణువర్ధనుడు. ఇతను ఏం చేశాడంటే, కొక్కిలిని ఓడించి వేంగి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయమొకటుంది. ఈ అన్నదమ్ములు సింహాసనం కోసం వాళ్లలో వాళ్లే పోట్లాడుకుంటుంటే, ఇదే అదునుగా పల్లవులలాంటి బయట శత్రువులు నెల్లూర్లోని బోయకొట్టాల్లాంటి ప్రాంతాల్ని మళ్లీ వాళ్ల ఆధీనంలోకి తీసేసుకున్నారు. చూశారుగా, ఈ వారసత్వ గొడవలు ఆ యుగాన్ని ఎంత గందరగోళంగా మార్చాయో. ఈ అంతర్గత బలహీనతే భవిష్యత్తులో రాబోయే ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీసింది. మొదటి విజయాదిత్యుని పాలనతో కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే లోలోపల ఉన్న ఈ బలహీనతే బయటనుంచి ఒక కొత్త, చాలా శక్తివంతమైన శత్రువుని ఆహ్వానించినట్టు అయ్యింది. మొదటి విజయాదిత్యుడి కాలంలో మొదలైన ఈ యుద్ధం 1 కాదు, 2 కాదు, ఏకంగా 2 శతాబ్దాలపాటు కొనసాగింది. ఈ ప్రాంత చరిత్రలో అది ఒక రక్తపు మరకలా మిగిలిపోయింది. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే, తూర్పు చాళుక్యులు వాళ్ల బంధువులైన బాదామీ చాళుక్యులకు సపోర్ట్ చేశారు. కాని వాళ్లకి సపోర్ట్ చేయడమే రాష్ట్రకూటులతో డైరెక్ట్ యుద్ధానికి దారితీసింది. చివరికి అది వాళ్ల ఉనికికే ప్రమాదంగా మారింది. ఈ కొత్త యుద్ధం తాలూకు ప్రభావం వెంటనే తర్వాతి రాజైన 4వ విష్ణువర్ధనుడిపై పడింది. అంటే మొదటి విజయాదిత్యుడి కొడుకు.
ఒక స్వతంత్ర రాజుగా కాకుండా రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడి కింద ఒక సామంతుడిగా తన పాలనను మొదలుపెట్టాల్సి వచ్చింది. ఇదంతా వాళ్ల నాన్న ఓటమి వల్లే. ఇక్కడ జరిగిన పెళ్లి కూడా రాజకీయ అవసరాల కోసమే తప్ప నిజమైన సయోధ్య కోసం కాదు. అందుకే ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్న పాత పగలు, అపనమ్మకాలు అలాగే ఉండిపోయాయి. ఇదంతా కేవలం ఒక తాత్కాలిక ఒప్పందం అంతే. 4వ విష్ణువర్ధనుడు చనిపోయాక రాష్ట్రకూటులు ఏం చేశారంటే ఆయన కొడుకైన భీమసల్కిని రాజుగా కూర్చోబెట్టారు. కాని అసలైన హక్కుదారుడు ఇంకో కొడుకైన 2వ విజయాదిత్యుడు దీన్ని అస్సలు ఒప్పుకోలేదు. 108 ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది 2వ విజయాదిత్యుడు తన హక్కైన సింహాసనాన్ని తిరిగి దక్కించుకోవడానికి చేసిన యుద్ధాల సంఖ్య. ఏకంగా 12 సంవత్సరాల పాటు హైహై వంశం సహాయంతో, తన సొంత సోదరుడితో, వాళ్లకు అండగా ఉన్న రాష్ట్రకూటులతో నిర్విరామంగా పోరాడాడు. ఆయన పట్టుదల, సంకల్పానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అంతేకాదు, ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా ఆయన కట్టించిన శివాలయాల సంఖ్య కూడా 108. చూసారా, కేవలం తన సంకల్ప బలంతో ఆయన తన రాజ్యాన్ని తిరిగి గెలవడమే కాదు, ఒక చెరగని ముద్రను కూడా చరిత్రలో మిగిల్చాడు. ఒక్కసారి తన సింహాసనాన్ని పదిలం చేసుకున్నాక 2వ విజయాదిత్యుడు ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టాడు. నేరుగా రాష్ట్రకూటుల మీదే యుద్ధానికి వెళ్లాడు. సరిగ్గా అదే టైంలో రాష్ట్రకూటరాజు చనిపోయాడు. సింహాసనం మీద ఉన్నది 2 ఏళ్ల పిల్లాడు. ఇదే సరైన అవకాశమనుకొని 2వ విజయాదిత్యుడు వాళ్లమీద దండెత్తి వాళ్ల సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించాడు. ఒకప్పుడు తనని అణిచివేసిన వాళ్లపై ఇప్పుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. దాంతో ఆ పిల్లాడి సంరక్షకుడు 2వ విజయాదిత్యుడి ఆధిపత్యాన్ని ఒప్పుకోక తప్పలేదు. మళ్లీ ఇంకొక పెళ్లి సంబంధంతో 2 రాజ్యాల మధ్య శాంతి కుదిరింది. ఇంత సుదీర్ఘమైన ఎన్నో యుద్ధాలు చూసిన పాలన తర్వాతి వారసత్వం మాత్రం కాస్త ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు రాజ్యం 3వ విజయాదిత్యుడి చేతుల్లోకి వెళ్ళింది. ఇక్కడి నుండి చాళుక్యుల కథలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. సరే, తూర్పు చాళుక్య రాజవంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం 3 చాలా ముఖ్యమైన రాజుల గురించి, వాళ్ల పాలనలో జరిగిన కొన్ని కీలక సంఘటనల గురించి వివరంగా చూద్దాం. మనం ఈ 3 రాజుల గురించి వాళ్లు పాలించిన వరుస క్రమంలోనే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వంశంలోనే గొప్ప పాలకుడిగా పేరు తెచ్చుకున్న గుణగ విజయాదిత్యుడితో మొదలుపెట్టి ఆ తర్వాత అతని వారసుల కథేంటో చూద్దాం. మన మొదటి రాజు గుణగ విజయాదిత్యుడు 3. ఇతను 2వ విజయాదిత్యుని మనవడు. చెప్పాలంటే ఇతని సుదీర్ఘ పాలన ఆ తర్వాత వచ్చిన చాళుక్య రాజులందరికీ ఒక బెంచ్ మార్క్లా నిలిచిపోయింది. ఏకంగా 43 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు. ఇంత సుదీర్ఘమైన, స్థిరమైన పాలనలో అతను కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు, ఎన్నో గొప్ప సాంస్కృతిక పనులకు కూడా పునాది వేశాడు. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే అతనికి గుణగా అనే పేరెందుకొచ్చిందో తెలుసా? ఎందుకంటే అతనికి గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో మంచి పట్టుండేదట. అందుకే ఆ పేరు. ఒక రాజుకి ఇలాంటి నైపుణ్యం ఉండటం చాలా అరుదు కదా. అతని ప్రభావం ఎంతలా ఉండేదంటే ఉత్తరాన గంగ నుండి దక్షిణాన కావేరీ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంతేకాదు, తూర్పుగోదావరి జిల్లాలో చాలా దేవాలయాలు కట్టించాడు. అతని విజయాల వెనుక పాండురంగ, వినయుధి శర్మ లాంటి గొప్ప సేనాపతుల పాత్ర కూడా చాలా ఉంది. అతను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే బోయకొట్టములపై యుద్ధం ప్రకటించాడు. ఈ ఆపరేషన్ను తన నమ్మకమైన సేనాని పాండురంగకు అప్పగించాడు. పాండురంగ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి వాళ్ల 12 కోటల్ని ఆక్రమించి నెల్లూర్ని తగలబెట్టి ఆ ప్రాంతంలో భద్రత కోసం కందుకూరులో కోటను పటిష్టం చేశాడు. ఈ దండయాత్ర వల్ల ఒక పెద్ద చారిత్రక ఘట్టం జరిగింది. అదేంటంటే పాండురంగ వేయించిన అద్దంకి శాసనం. తెలుగు భాషలో మనకు దొరికిన మొట్టమొదటి పద్య శాసనం ఇదే. ఇది మన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన మైలురాయి. సరే, ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్దాం. అప్పట్లో రాష్ట్రకూట రాజ్యంలో అమోఘవర్షుని తర్వాత వచ్చిన 2వ కృష్ణుడు కొంచెం బలహీనుడు. దీన్ని అవకాశంగా తీసుకుని గుణగ విజయాదిత్యుడు అతనిపై దాడి చేసి ఓడించాడు.
అంతేకాదు అతనికి సహాయమొచ్చిన మిత్రులను కూడా ఓడించి వారి రాజధానులను ధ్వంసం చేశాడు. ఇన్ని విజయాల తరువాత అతనికి చాలా బిరుదులొచ్చాయి. ఉదాహరణకి 3 ముఖ్య నగరాల్ని గెలవడం వల్ల త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదొచ్చింది. అలాగే మొత్తం దక్షిణ భారతదేశంపై తన అధికారాన్ని చాటడానికి సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదు పొందాడు. అతని అధికారం కేవలం ఉత్తరాన మాత్రమే కాదు, దక్షిణం వైపు కూడా విస్తరించింది. సాతలూరు శాసనాన్ని బట్టి చూస్తే అతను పల్లవులను, పాండ్యులను కూడా ఓడించినట్లు తెలుస్తోంది. బహుశా ఇది మిత్రుడైన చోళరాజుకు సహాయం చేయడానికి చేసిన యుద్ధం కావచ్చు. గుణగ విజయాదిత్యుడి తరువాత సింహాసనానికి వచ్చింది అతని అన్న కొడుకు చాళుక్య భీముడు ఐ. ఇతని 30 ఏళ్ల పాలన అంతా తీవ్రమైన పోరాటాలు, అదే సమయంలో అద్భుతమైన దేవాలయాల నిర్మాణాలతో నిండిపోయింది. అయితే అతని పాలన మొదలవ్వడమే ఒక పెద్ద గొడవతో మొదలైంది. అతని సొంత పినతండ్రి యుద్ధమల్లుడు ఐ రాష్ట్రకూటుల వంటి పెద్ద శక్తుల సహాయంతో సింహాసనం కోసం పోటీకొచ్చాడు. ఈ గొడవ వల్ల చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. మొదట శత్రువులు భీముడిని బంధించారు. కాని అతను ఒక మిత్రుడి సహాయంతో తప్పించుకుని సైన్యాన్ని కూడగట్టుకుని రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. కాని ఈ పోరాటంలో అతను తన కొడుకుని కోల్పోవాల్సి వచ్చింది. ఇది నిజంగా ఒక విషాదకరమైన సంఘటన. తన కొడుకు జ్ఞాపకార్థం చాళుక్య భీముడు ఒక శాశ్వతమైన పనిచేశాడు. అదే మనం ఈ రోజుకి ఎంతో పవిత్రంగా భావించే పంచారామ క్షేత్రాల నిర్మాణం. ఈ 5 శివాలయాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు వినండి, పీఠాపురం శాసనంలో ఒక నమ్మలేని విషయముంది. అదేంటంటే చాళుక్య భీముడు తన జీవితకాలంలో ఏకంగా 360 యుద్ధాలు చేశాడట. అంటే అతని పాలన ఎంత తీవ్రమైన పోరాటాలతో గడిచిందో మనం ఊహించుకోవచ్చు. కాని అతని పాలనంతా యుద్ధాలే అనుకుంటే పొరపాటే. అతని ఆస్థానం కలలకు కూడా నిలయంగా ఉండేది. గాంధర్వ విశారద బిరుదు పొందిన చెల్లెవ్వ అనే గొప్ప గాయని, ఆమె తండ్రి మల్లప్ప, ఇంకా కవి వృషభ, భట్టవామనుడు వంటి గొప్ప కళాకారులు అతని ఆస్థానంలో ఉండేవారు. సరే, ఇప్పుడు తర్వాతి పాలకుడి దగ్గరికి వద్దాం. చాళుక్య భీముడి తర్వాతొచ్చింది విజయాదిత్యుడు 4th. ఇతని పాలన చాలా తక్కువ కాలమే అయినా జరిగిన సంఘటనలు మాత్రం చాలా ముఖ్యమైనవి. అతని పాలన కేవలం 6 నెలలే సాగింది. ఈ చిన్న సమయంలోనే అతను తూర్పు కళింగ మీదకు దండయాత్రకు వెళ్లి వాళ్లను ఓడించాడు. కాని దురదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన ఒక యుద్ధంలో అతను మరణించాడు. అతని మరణం తరువాత అతని కుమారుడు అమ్మరాజు ఐ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలా చాళుక్య వంశంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు తూర్పు చాళుక్యుల సామ్రాజ్యం చాలా స్థిరంగా ఉండేది. కాని ఒకానొక దశలో అంతర్గత కలహాలు, ద్రోహాలు, ఇంకా పక్క రాజ్యాల కుట్రలతో అది పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ విశ్లేషణలో మనమా సంక్షుబ్ధ కాలంలోకి వెళ్దాం. రాజధానులు ఎందుకు మారాయి, సొంత అన్నదమ్ములే శత్రువులుగా ఎలా మారారు, వీటన్నిటినీ చూద్దాం. సరే, ఈ కథను మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా మొదటి అమ్మరాజు రాజధాని నిర్మాణంతో మొదలుపెడదాం. ఆ తర్వాత 2వ యుద్ధమల్లుడి కవిత్వం, తర్వాత చీలిపోయిన ఆ వంశం కథ, దాడులు, ప్రతీకారాలు, చివరికి వేంగి రాజ్యం 2 పెద్ద సామ్రాజ్యాల మధ్య యుద్ధభూమిగా ఎలా మారిందో ఇలా దశలవారీగా చూద్దాం. మన కథ మొదటి అమ్మరాజుతో మొదలవుతుంది. ఈయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, రాజ్యం యొక్క భవిష్యత్తునే మార్చేసిన ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ఈ పట్టిక మనకు చాలా విషయాలు చెప్తోంది. మొదటి అమ్మరాజు పాలన 7 ఏళ్లు. ఆయనకు రాజమహేంద్ర అని బిరుదు ఉంది. మహాకాళ, బంధనాదిత్య వంటి శక్తివంతమైన సేనాపతులు ఆయన పక్కన ఉన్నారు. కాని అదే సమయంలో పొరుగున ఉన్న రాష్ట్రకూట ఆజు 3వ ఇంద్రుణ్ణించి పెద్ద ముప్పు పొంచి ఉంది. సరిగ్గా ఈ రాజకీయ వాతావరణమే అతని తరువాతి నిర్ణయానికి కారణమైంది. ఇది కేవలం కొత్త నగరాన్ని నిర్మించటం కాదండి, ఇదొక మాస్టర్ స్ట్రోక్. వేంగి నుంచి రాజధానిని రక్షణపరంగా, వాణిజ్యపరంగా చాలా వ్యూహాత్మకమైన గోదావరి నది ఒడ్డునున్న రాజమహేంద్రవరానికి మార్చడం ద్వారా అమ్మరాజు రాజ్యం యొక్క రూపురేఖలనే మార్చేశాడు. అమ్మరాజు రాజధానిని మార్చి తన రాజకీయ చతురతను చూపిస్తే, ఆయన తర్వాత వచ్చిన 2వ యుద్ధమల్లుడు మాత్రం తన దృష్టిని కత్తుల నుంచి కళలు, కవిత్వం వైపు మళ్లించాడు.
ఈయన పాలనలో విజయవాడ నగరం ఒక సాంస్కృతిక కేంద్రంగా మారింది. ముఖ్యంగా చేబ్రోలు నుండి విజయవాడకు జరిగే కుమారస్వామి ఊరేగింపును ఒక పెద్ద పండుగగా మార్చాడు. దీని ద్వారా ప్రజల భక్తిని, రాజ్యం యొక్క వైభవాన్ని చాటాడు. అయితే దేవాలయాల నిర్మాణం మాత్రమే కాదు, రెండవ యుద్ధమల్లుడి కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలు రాయిని కూడా వేసింది. ఈ బెజవాడ శాసనం ఒక చారిత్రక సాక్ష్యం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన పద్యరీతి అయిన మధ్యాకర మొట్టమొదటిసారిగా ఇక్కడే వాడబడింది. ఇది మన భాషా పరిణామంలో చాలా ముఖ్యమైన ఘట్టం. దీని ప్రాముఖ్యతను జయంతి రామయ్య పంతులు లాంటి పండితులు తర్వాత వెలుగులోకి తెచ్చారు. ఇంత సాంస్కృతిక వైభవం తరువాత వేంగి రాజ్యంలో చీకటి రోజులు మొదలయ్యాయి. రెండవ చాళుక్య భీముడు సింహాసనమెక్కడంతో దశాబ్దాలపాటు సాగే రక్తపాతానికి, అంతర్గత కలహాలకు బీజం పడింది. ఇక్కడ చూడండి, మొత్తం సంఘర్షణకు మూలమిదే. ఆయన ఇద్దరు భార్యలు, వేరువేరు రాజవంశాలకు చెందినవారు. వారి కుమారులు దానార్ణవుడు మరియు రెండవ అమ్మరాజు సింహాసనం కోసం బద్ధశత్రువులుగా మారారు. ఈ విభజనే రాజ్యాన్ని ముక్కలు చేయబోతోంది. సరే, ఈ సోదరుల పోరులో మొదట గెలిచింది ఎవరు? అధికారాన్ని చేజిక్కించుకున్న రెండవ అమ్మరాజు కథతో ఈ అంతర్యుద్ధాన్ని పరిశీలిద్దాం. రెండవ అమరాజు ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ పాలన సాగించాడు. అతని బలం వెనుక ఉన్నది తన తల్లివైపు బంధువులైన తెలుగు చోళులు. అతను జైనమతాన్ని అనుసరించాడు. అతని ఆస్థానం పోతనభట్టులాంటి గొప్ప కవులతో నిండి ఉండేది. అతని జైనమత విశ్వాసం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపించింది. అతని భార్య ఏలూరులో సర్వలోకాశ్రయం అనే జైనాలయాన్ని నిర్మిస్తే, అతని సేనాని దుగ్గరాజు ధర్మవరంలో కటికాభరణ జనాలయం నిర్మించారు. అంటే వాళ్లు రాజుపట్ల, మతం పట్ల ఎంత భక్తితో ఉన్నారో తెలుస్తోంది. కాని 25 పాలన తర్వాత కథ విషాదాంతంగా ముగిసింది. కుటుంబంలో ఎప్పటినుంచో రగులుతున్న నిప్పు చివరకు దావానలంలా మారింది. అతని సవతి సోదరుడు దానార్ణవుడు రాష్ట్రకూటుల సహాయంతో దాడిచేసి రెండవ అంబరాజును హత్యచేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ హత్య రాజ్యాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేసి వేంగి రాజకీయాల్లోకి ఒక కొత్త శక్తిని తీసుకువచ్చింది. ఇక్కడ చూడండి, ప్రతీకారం ఎలా ఒక చక్రంలా తిరిగిందో. దానార్ణవుడు కేవలం 3 సంవత్సరాలే పాలించాడు. రెండవ అమ్మరాజు బంధువు జటాచోడ భీముడు దానార్ణవుణ్ణి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇప్పుడు అనాథలైన దానార్ణవుడి కుమారులు శక్తివర్మ, విమలాదిత్యుడు ఎక్కడికి వెళ్లారు? దక్షిణాన ఉన్న మహాశక్తిమంతమైన చోళ చక్రవర్తి రాజరాజ చోళుని ఆశ్రయం కోరారు. ఈ యొక్క అడుగుతో వేంగి తలరాతే పూర్తిగా మారిపోయింది. కొత్తగా అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ జటాచోడ భీముడు సామాన్యుడు కాదు. అతని కూడా రాజవంశానికి చెందిన ఒక బలమైన వ్యక్తి. ఆ కాలంలోని గొప్ప యోధులలో ఒకరిగా పేరుగాంచాడు. దీంతో వేంగి కథ పూర్తిగా మారిపోయింది. ఇది ఇకపై కేవలం ఒక అంతర్గత వారసత్వ పోరు కాదు. దక్షిణ భారతదేశంలోని 2 మహాసామ్రాజ్యాలు, చోళులు మరియు పశ్చిమ చాళుక్యులు, తమ ఆధిపత్యం కోసం పోరాడే యుద్ధభూమిగా వేంగి మారింది. ఇప్పుడు ప్రవాసంలో ఉన్న రాకుమారులు తిరిగొస్తున్నారు. కాని ఈసారి ఒంటరిగా కాదు, వారి వెనుక చోళ సామ్రాజ్యం మద్దతుంది. ఇది అంతర్గత వారసత్వ సంక్షోభాన్ని ఒక పూర్తిస్థాయి ప్రాక్సీ యుద్ధంగా మార్చేసింది. చోళుల సైనిక శక్తి ముందు జటాచోడ భీముడు నిలవలేకపోయాడు. అతను చంపబడ్డాడు. సంవత్సరాల ప్రవాసం తర్వాత దానార్ణవుడి కుమారులు శక్తివర్మ మరియు విమలాదిత్యుడు తమ తండ్రి సింహాసనాన్ని తిరిగి దక్కించుకున్నారు. పెద్ద కుమారుడు మొదటి శక్తివర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాని అతని పాలన వెంటనే పశ్చిమ చాళుక్యుల నుంచి సవాలెదుర్కొంది. ఎందుకంటే వాళ్లకు వేంగిలో పెరుగుతున్న చోళ ప్రభావం ఒక పెద్ద ముప్పుగా కనిపించింది. ఈ సంఘటన ఒక కఠినమైన వాస్తవాన్ని స్పష్టం చేసింది. వేంగి ఇకపై స్వతంత్ర రాజ్యం కాదు, దాని మనుగడ పూర్తిగా చోళుల సైనిక మద్దతుపైనే ఆధారపడి ఉంది. క్రీస్తుశకం 10-6లో పశ్చిమ చాళుక్యుల దాడిని రాజరాజ చోళుని అపారమైన సైనిక సహాయంతోనే శక్తివర్మ తిప్పికొట్టగలిగాడు. శక్తివర్మ పాలన తర్వాత అతని సోదరుడు విమలాదిత్యుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇది కేవలం అధికార మార్పిడి కాదు. విమలాదిత్యుడు స్వయానా చోళ చక్రవర్తి రాజరాజ చోళుని అల్లుడు. ఈ బంధంతో వేంగిపై చోళుల పట్టు మరింత బిగిసింది. కాని విమలాదిత్యుని 2 వివాహాలు చరిత్రను మరో మలుపు తిప్పాయి.
ఒక భార్య చోళ యువరాణి కుందవ్వ, వారి కుమారుడు రాజరాజ నరేంద్రుడు. రెండవ భార్య మేలమ, వారు ఓడించిన శత్రువు జటాచోళ భీముడి కుమార్తె, వారి కుమారుడు 7వ విజయాదిత్యుడు. చూడండి, ఒకవైపు చోళవంశం, మరోవైపు శత్రువంశం. ఈ కలయికతో మరో వారసత్వ యుద్ధానికి రంగం సిద్ధమైంది. విమలాదిత్యుడి మరణం తర్వాత క్రీస్తుశకం 1818లో చోళుల మనవడైన రాజరాజ నరేంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సరే, తూర్పు చాళుక్యుల కథలో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఈ వంశం గతిని పూర్తిగా మార్చేసిన చివరి ఇద్దరు చాలా ముఖ్యమైన పాలకుల గురించి మాట్లాడుకుందాం. ఇక మొదలు పెడదామా? మొదటగా రాజరాజ నరేంద్రుడి గురించి చూద్దాం. ఈయన పాలన చాలా కాలం సాగింది. కానీ అది మొత్తం స్ట్రాటజిక్ అలయన్సెస్ అంటే పొత్తుల మీదే నడిచింది. నిజం చెప్పాలంటే ఆ పొత్తులే లేకపోతే ఆయన పాలనే లేదు. ముఖ్యంగా పవర్ఫుల్ చోళులతో ఆయన పెట్టుకున్న సంబంధం తన రాజ్యాన్ని విస్తరించాలన్న ఆయన కోరికలకు బాగా హెల్ప్ అయిందన్నమాట. ఇక్కడే ఆయన పొలిటికల్ స్కిల్ చూసి మనం ఆశ్చర్యపోవాలి. ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడంటే, ఒక పక్క 1022లో చోళ యువరాణి అమ్మంగదేవిని పెళ్లి చేసుకుని వాళ్లతో బంధాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. అదే టైంలో మరోపక్క వాళ్ల బద్ధ శత్రువులైన కళ్యాణి చాళుక్యుల అమ్మాయి మలయవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇది పెళ్లి మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన పొలిటికల్ మూవ్. ఆయన పాలనలో గౌరవానికి, ప్రతిష్టకు అస్సలు కొదవేలేదు. కావ్యగీతి ప్రియుడు, రాజపరమేశ్వరాలాంటి గొప్ప గొప్ప బిరుదులు కూడా అందుకున్నాడు. అంతేకాదు, తన రాజధాని రాజమహేంద్రిని చాలా డెవలప్ చేశాడు. అక్కడొక విష్ణు ఆలయం కట్టించాడు. తన పేరు మీదే బిక్కవోళ్ళలో ఇంకో టెంపుల్ కూడా కట్టించాడు. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో నార్త్ ఇండియాలో భోజమహారాజు సంస్కృత కవుల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేశాడో, అచ్చం అలాగే ఇక్కడ మన రాజరాజ నరేంద్రుడు తెలుగు కవులను ప్రోత్సహించాడు. ఇది జస్ట్ వాళ్ళని ఆదరించడం మాత్రమే కాదు, తెలుగు సాహిత్యం అనే ఒక పెద్ద చెట్టుకు ఆయన వేసిన విత్తనం అన్నమాట. ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఆయన పాలన అంతా ఇలా కవిత్వంతో ప్రశాంతంగా గడిచిపోయిందనుకుంటే పొరపాటే. ఆయన పాలనలో మరో యాంగిల్ కూడా ఉంది. అవే నిరంతర యుద్ధాలు. ముఖ్యంగా పశ్చిమ చాళుక్యులతో ఆయన చేసిన యుద్ధాలు చాలా కీలకమైనవి. ఈ టైంలైన్ చూస్తే ఆయన పాలనలో ఎంత టెన్షన్ ఉండేదో మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 1334లో 7వ విజయాదిత్యుడు చేతిలో ఓడిపోయి రాజమహేంద్రవరాన్ని పోగొట్టుకున్నాడు. వెంటనే రాజేంద్రచోళుడు హెల్ప్ చేసి కాలిదిండి దగ్గర ఫైట్ చేసి రాజ్యాన్ని మళ్లీ ఇప్పించాడు. కలి కథ అక్కడితో అయిపోలేదు. ఫైనల్గా వెస్టర్న్ చాళుక్య కింగ్ మొదటి సోమేశ్వరుడు చేతిలో మళ్లీ ఓడిపోయాడు. ఈ యుద్ధాల తర్వాత జరిగినవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాళిదిండి యుద్ధంలో చనిపోయిన చోళ సైనికుల కోసం 3 శివాలయాలు కట్టించాడు. అదీ ఒకెత్తైతే, అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే, మొదటి సోమేశ్వరుడితో ఓడిపోయాక నారాయణ భట్టు అనే ఒక గ్రేట్ స్కాలర్ ఆయన ఆస్థానంలోకొచ్చాడు. ఈ ఒక్క అపాయింట్మెంట్ మనం నెక్స్ట్ చూడబోయే ఒక పెద్ద కల్చరల్ చేంజ్కి కారణమైంది. ఇది మనల్ని నేరుగా రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న ఒక దిగ్గజం దగ్గరికి తీసుకెళ్తుంది. ఆయనే నన్నయ్య భట్టు. ఈయన రచనలతోనే తెలుగు భాషలో ఒక కొత్త శకం మొదలైంది. నన్నయ్య ఎవరంటే రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మనందరికీ తెలుసు, మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో, మన సంస్కృతికి, ధర్మానికి అద్దం పట్టే కావ్యం. అలాంటి ఒక పెద్ద కావ్యాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి తీసుకురావాలనే గొప్ప పనిని మొదలుపెట్టింది నన్నయ్యే. ఇది జస్ట్ ఒక ట్రాన్స్లేషన్ కాదు, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభం. అయితే ఈ పెద్ద పని ఆయన ఒక్కడే చేయలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నారాయణ భట్టు గురించి. ఆయన హెల్ప్తో నన్నయ్య 2.5 పర్వాలు ట్రాన్స్లేట్ చేశాడు. అవేంటంటే ఆదిపర్వం, సభాపర్వం, ఇంకా అరణ్యపర్వంలో కొంచెం భాగం. ఈనాటికి దీన్నే మనం ఆంధ్ర మహాభారతం అని, తెలుగులో ఫస్ట్ బుక్ అంటే ఆది గ్రంథం అని పిలుచుకుంటాం. ఇది చూస్తే ఆయన టాలెంట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన కేవలం మహాభారతం ట్రాన్స్లేట్ చేయడమే కాదు, సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రామర్ బుక్ రాశాడు. అలాగే తెలుగులో ఇంద్రవిజయం లాంటివి కూడా రాశాడు. అంటే ఆయన ఎంత వర్సటైల్ చూడండి. తెలుగు లాంగ్వేజ్కి ఆయన చేసిన సేవకుగాను పండితులు, ప్రజలు ఆయనకు ఎన్నో బిరుదులిచ్చి గౌరవించారు. వాటిలో ముఖ్యమైనవి ఆదికవి అంటే ఫస్ట్ పోయెట్, వాగమశాసనుడు, శబ్దశాసనుడు, ఇలా చాలా ఉన్నాయి.
ఇంకో అద్భుతమైన బిరుదేంటంటే ఉభయ భాషా కావ్య రచనా శోభిత. దీనికర్థమేంటో తెలుసా? సంస్కృతం, తెలుగు ఈ రెండు భాషల్లోనూ కవిత్వం రాయగల నైపుణ్యం ఉన్నవాడని. ఇది ఆ రెండో లాంగ్వేజెస్ మీద ఆయనకున్న కమాండ్ని చూపిస్తుంది. రాజరాజ నరేంద్రుడు కూడా ఈ స్కాలర్స్ని చాలా బాగా గౌరవించాడు. మహాభారతం రాయడంలో హెల్ప్ చేసిన నారాయణ భట్టుకు నందంపూడి అనే ఊర్ని గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే గణిత సారసంగ్రహం అనే మ్యాథ్స్ బుక్ రాసిన పావులూరి మల్లనకి నవఖండవాడ అనే ఊరిని బహుమతిగా ఇచ్చాడు. సరే, రాజరాజ నరేంద్రుడి చాప్టర్ ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు కథ ఆయన కొడుకు రాజేంద్రుడి వైపు టర్న్ తీసుకుంటుంది. ఈయన చాళుక్య వంశం చరిత్రలోనే ఒక ఊహించని ట్విస్ట్ తీసుకొచ్చాడు. అసలు ఆయన ఫ్యూచరంతా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీదే డిపెండ్ అయ్యింది. ఎలాగంటే ఆయన తండ్రి తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు, తల్లి చోళ యువరాణి అమ్మంగదేవి. కాని ప్రాబ్లమేంటంటే వేంగి సింహాసనం మీద ఆయన హక్కును తన సొంత పినతండ్రి 7వ విజయాదిత్యుడు ఒప్పుకోలేదు. ఇక సీన్ ఎలా మారిందో చూడండి. 1070లో వాళ్ల పినతండ్రి 7వ విజయాదిత్యుడు ఇతన్ని సింహాసనం నుంచి దించేశాడు. దాంతో రాజేంద్రుడు తన తల్లి వాళ్ల ఊరైన తమిళనాడుకు పారిపోవలసొచ్చింది. కాని అక్కడే చోళ సామ్రాజ్యంలో ఆయన లైఫ్ని మార్చి ఒక పెద్ద అవకాశం ఎదురుచూస్తూ ఉంది. అదృష్టం కూడా ఆయన వైపే ఉంది. సరిగ్గా అదే టైంలో చోళరాజు వీరరాజేంద్రుడు ఆయన కొడుకు చనిపోవటంతో రాజ్యంలో గొడవలు మొదలయ్యాయి. సింహాసనం ఖాళీ అయింది. ఆల్రెడీ వీరరాజేంద్రుడి కూతుర్ని పెళ్లి చేసుకున్న మన రాజేంద్రుడు ఈ ఛాన్స్ని పర్ఫెక్ట్గా వాడుకుని చోళ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇక్కడే అసలు మేజర్ టర్నింగ్ పాయింట్. రాజేంద్రుడు ఇప్పుడు కులోతుంగుడిగా తనకు వారసత్వంగా వచ్చిన 2 పెద్ద రాజ్యాల్ని, అంటే చోళరాజ్యాన్ని, చాళుక్య రాజ్యాన్ని కలిపేశాడు. అలా చోళ చాళుక్య అనే ఒక కంప్లీట్ కొత్త పవర్ఫుల్ ఎంపైర్ను స్థాపించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇది చూస్తే ఆయన పవర్ని ఎలా కన్సాలిడేట్ చేశాడో క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ 1070లో చోళ సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఆ తర్వాత జస్ట్ 5 ఏళ్లకే తన పినతండ్రి చనిపోవడంతో 1075లో చాళుక్య సామ్రాజ్యానికి కూడా కింగ్ అయ్యాడు. ఒకేసారి 2 రాజ్యాలన్నమాట. అలా ఒకేసారి తమిళ, ఆంధ్ర రాజ్యాలను పాలిస్తూ మొట్టమొదటి చోళా చాళుక్య చక్రవర్తిగా ఒక స్ట్రాంగ్ లెగసీని క్రియేట్ చేశాడు. ఆయన మిలిటరీ పవర్ కూడా సాధారణమైనది కాదు. జయగొండార్ రాసిన కళింగపరిణి అనే బుక్కులో ఏముందంటే, రాజేంద్ర కులోతుంగుడు తన గొప్ప నావికాశక్తిని, అంటే నేవీ పవర్ని వాడి కళింగ రాజ్యాన్ని గెలిచాడని ఉంది. ఇక తన విజయాలకు, పాలనకు గుర్తుగా ఆయన తన పేరు మీదనే ఒక నగరాన్ని కట్టించాడు. అదే కులోత్తుంగ చోళపురం. ఆ సిటీ ఏంటో తెలుసా? అదే మన విశాఖపట్నం. అయితే ఏ సామ్రాజ్యమైనా ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. రాను రాను పాండ్యులు బలపడటంతో ఈ చాళుక్య, చోళుల పవర్ తగ్గడం స్టార్టైంది. వీళ్ల కింద సామంతులుగా ఉన్న వెలనాటి చోళులు, కాకతీయులు లాంటి డైనస్టీలు నెమ్మదిగా పవర్లోకి వచ్చాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తూర్పు చాళుక్యుల పరిపాలనా వ్యవస్థ గురించి, దానిలోని విశేషాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, అసలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేదో తెలుసుకునే ముందు మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. మొదటగా అసలు ఈ తూర్పు చాళుక్యుల రాజ్య వ్యవస్థకు పునాదులెక్కడున్నాయి, దాని ప్రధాన సూత్రాలేంటో చూద్దాం. తూర్పు చాళుక్యుల రాజ్యం ఏర్పడటంతోనే ఆంధ్ర ప్రాంతంలో మధ్యయుగం మొదలయ్యిందని చెప్పొచ్చు. అంటే ఈ కాలం ఆ ప్రాంత చరిత్రలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త పరిపాలనా విధానానికి దారితీసిందనమాట. ఆ సమయంలో కుమారిల భట్టు అనే పండితుడు పూర్వమీమాంస అనే ఒక పద్ధతిని బాగా ప్రచారం చేశారు. ఇది వేదాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై దృష్టి సారించే ఒక హిందూ తత్వశాస్త్రం. ఇది అప్పటి ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ తూర్పు చాళుక్యులు వీళ్ళకంటే ముందున్న బాదామీ చాళుక్యుల నుంచి విడిపోయి వచ్చినవాళ్లే. అందుకే వాళ్లు పరిపాలన కోసం కొత్తగా రూల్స్ ఏమీ పెట్టలేదు. దాదాపుగా వాళ్ల పాత పద్ధతులనే, అంటే బాదామీ చాళుక్యుల వ్యవస్థనే ఇక్కడ కూడా కొనసాగించారు. మరి వాళ్ల పాలనా సూత్రాలు ఎలా ఉండేవి? రాజు నిరంకుశుడు, అంటే రాజు చెప్పిందే ఫైనల్. అధికారం కూడా తండ్రి నుంచి పెద్ద కొడుక్కే వెళ్లేది. ఇక పరిపాలనంతా సప్తాంగాలు, అంటే 7 విభాగాలు,
అష్టాదశ తీర్థాలు అంటే 18 కార్యాలయాల ఆధారంగా జరిగేది. సభలు, సమావేశాలు వరగోష్ఠి అనే పద్ధతిలో జరిపేవారు. సరే, మరి ఇంత పెద్ద రాజ్యాన్ని వాళ్లు ఎలా విభజించి పరిపాలించారో, రాజు దగ్గరనుంచి కింది స్థాయిలో ఉన్న గ్రామం వరకు ఆ అధికార క్రమం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం రాజ్యాన్ని రాజు చూసుకుంటే దాని కింద రాష్ట్రాలుండేవి. వాటిని కుమారమాత్య అనే అధికారి చూసుకునేవారు. రాష్ట్రాలను మళ్లీ విషయాలుగా విభజించారు. వీటికి అధిపతి విషయాధిపతి లేదా నియోగవల్లభ. ఇక చివరగా అన్నిటికన్నా చిన్న యూనిట్ అయిన గ్రామానికి లేదా కొట్టారికి రట్టడి అనే అధికారి ఉండేవారు. చూశారుగా ఎంత పక్కాగా ఉందో ఈ నిర్మాణం. ఇక సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేంద్ర పరిపాలనా విషయానికి వస్తే, రాజుకు సహాయం చేయడానికి రాజకుమారులు కూడా పాలనలో పాలు పంచుకునేవాళ్లు. అలాగే రాజుకు సలహాలివ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. దాన్ని తీర్థాలు అని పిలిచేవారు. ఈ మంత్రులందరికీ హెడ్ అంటే ముఖ్యమంత్రిని సమాహర్త అనేవాళ్లు. మనమిందాక చెప్పుకున్నాం కదా, రాష్ట్రాల కింద విషయాలు ఉండేవని. ఈ విషయాలని నాడులు అని కూడా పిలిచేవారు. ఇవి ఇప్పటి మన జిల్లాల లాంటివి అన్నమాట. దీనికి అధిపతి నియోగవల్లభ లేదా విషయాధిపతి. అప్పటి శాసనాలను బట్టి చూస్తే వాళ్ల కాలంలో దాదాపు 30 నాడులు లేదా విషయాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మనకు బాగా తెలిసిన పల్నాడు, కమ్మనాడు కూడా ఈ కోవకు చెందినవే. సరే, మరి ఈ మొత్తం వ్యవస్థకు పునాది ఏంటి? అదే గ్రామస్థాయి పాలన. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం పరిపాలనా వ్యవస్థకు గ్రామమే పునాది. ఇక్కడ చాలా వరకు నిర్ణయాలు గ్రామస్తులందరి అంగీకారంతోనే తీసుకునేవాళ్లు. చాలా ఆసక్తికరంగా గ్రామ పరిపాలన చాలా వరకు స్వయం ప్రతిపత్తితో నడిచేది. గ్రామాణి అనే ఒక రాజ ఉద్యోగి ఈ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించేవాడు. గ్రామంలో కూడా రకరకాల అధికారులు ఉండేవాళ్లు. గ్రామ పెద్దను గ్రామేయక, గ్రామాణి లేదా ఊర్గౌండ అని పిలిచేవాళ్లు. పన్నులు వసూలు చేసేవాళ్లను మన్నేయలు అనేవారు. ఇక గ్రామాల్లో ఏమైనా గొడవలు, వివాదాలు వస్తే వాటిని పంచవర అంటే గ్రామసభ పరిష్కరించేది. మరి న్యాయ వ్యవస్థ సంగతేంటి? శాంతి భద్రతలను కాపాడటానికి కోర్టులు ఎలా పనిచేసేవో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ల న్యాయ పరిపాలన మొత్తం యాజ్ఞవల్క్య స్మృతి అనే గ్రంథంలో చెప్పిన సూత్రాల ప్రకారమే నడిచేది. ఇది చాలా పురాతనమైన, ప్రభావవంతమైన ధర్మశాస్త్ర గ్రంథం. మనకు దొరికిన కొన్ని శాసనాలు వాళ్ల న్యాయ వ్యవస్థ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నాయి. ఉదాహరణకు కొరవి శాసనంలో నేర విచారణ, శిక్షల వివరాలు ఉన్నాయి. ప్రభుదుర్రు శాసనంలో అవినీతి అధికారులను రాజు ఎలా శిక్షించేవాడో ఉంది. ఇక మచిలీపట్నం శాసనం గ్రామసభలు అంటే గ్రామ న్యాయస్థానాలకు ఆధారమని తెలుపుతోంది. అయితే ఒకవేళ ఏదైనా కేసులో సరైన సాక్ష్యం దొరకకపోతే అప్పుడు పరిస్థితేంటి? వాళ్లు ఏం చేసేవాళ్లు? అలాంటి సందర్భాల్లో దివ్య అనే ఒక పద్ధతిని వాడేవాళ్లు. అంటే అగ్ని పరీక్షలు పెట్టేవాళ్లనమాట. సరైన సాక్ష్యం లేనప్పుడు నిందితుడి నిజాయితీని నిరూపించుకోవడానికి ఇలాంటి కఠినమైన పరీక్షలు పెట్టేవాళ్లు. ఇక దేశద్రోహానికి పాల్పడితే శిక్ష మరణమే. సరే, మరి గ్రామాన్ని కాపాడ్డానికి పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉండేది? దాని గురించి చూద్దాం. వీళ్ల దగ్గర అచ్చుకావలి అనే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలాగంటే, గ్రామంలో దొంగతనం జరిగితే గ్రామ తలారి అంటే గ్రామ రక్షకుడు దొంగను పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకుంటే దొంగిలించిన సొమ్మును బాధితులకు తిరిగి ఇస్తారు. కాని ఒకవేళ దొంగ దొరకపోతే ఆ నష్టాన్ని గ్రామ తలారే స్వయంగా భరించాలి. చూసారా ఎంత జవాబుదారీతనమో? ఇక చివరిగా వాళ్ల సైనిక వ్యవస్థ ఎలా ఉండేది? చాళుక్యుల సైనిక శక్తి గురించి మాట్లాడుకుందాం. చాళుక్యుల సైన్యాన్ని చతురంగ బలాలు అనేవాళ్లు. అంటే 4 రకాల విభాగాలుండేవి. అవి రథాలు, ఏనుగులు, అశ్వికదళం ఇంకా పదాతిదళం. ఈ సైన్యాన్ని నడపడానికి అవసరమైన డబ్బును పాదమేరి పన్నులాంటి కొన్ని ప్రత్యేక పన్నుల ద్వారా సమకూర్చుకునేవాళ్లు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లు యుద్ధంలో యుద్ధధర్మం అనే కొన్ని నియమాలను పాటించేవాళ్లు. దీని ప్రకారం యుద్ధం మధ్యలో భయపడి పారిపోతున్నవాళ్లని, వెన్నుదిరిగిన వాళ్లని చంపకూడదు. ఇది వాళ్ల యుద్ధనీతికి ఒక నిదర్శనం.
సరే, ఈరోజు మనం తూర్పు చాళుక్యుల కాలానికి వెళ్దాం. అసలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచేది, పన్నులు ఎలా వసూలు చేసేవాళ్ళు, వాళ్ళ సమాజం ఎలా ఉండేది? రండి, ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, తర్వాత పన్నుల విధానం గురించి, ఆ తర్వాత కరెన్సీ, ట్రేడ్, గిల్డ్స్, చివరగా వాళ్ళ సామాజిక నిర్మాణం ఎలా ఉండేదో చూద్దాం. సరే, మొదలుపెడదాం. చాళుక్యుల ఆర్థిక వ్యవస్థ. దీనికి పునాది ఏంటి అంటే భూమి, దాన్నుంచి వచ్చే ఆదాయం, ఇంకా పరిపాలన. అసలంతా ఎలా నడిచేదో చూద్దాం. చూడండి, తూర్పు చాళుక్యుల కాలంలో వ్యవసాయమే వాళ్ల మెయిన్ ఆక్యుపేషన్. అంటే వాళ్ల ఎకానమీకి బ్యాక్బోన్ అదే. మరి ప్రభుత్వానికి డబ్బులెలా వచ్చేవి? సింపుల్, భూమి మీద వేసే పన్నుతోనే. అదే వాళ్లకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మరి ఆ పన్ను ఎంత ఉండేది అంటే మొత్తం పంటలో 1/6 అంటే 1/6 అన్నమాట. ఇదే స్టాండర్డ్ ట్యాక్స్. ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ రూల్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వాళ్ల ట్యాక్స్ సిస్టంలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన పదం ఉండేది. ఉదాహరణకి, సాధారణంగా కట్టే ఒక 1/6 వంతు భూమి పన్నుని కొరు అనేవాళ్లు. అదే రాజుగారికి డైరెక్ట్గా కట్టే పన్నుని కొరకు లేదా అరిపన్ను లేదా సిద్దయ్య అని పిలిచేవాళ్లు. మరి ఈ పన్నులు వసూలు చేసే ఆఫీసర్స్ ఎవరు? వాళ్లనే మన్నేయ్యలు అనేవాళ్లు. సరే, పన్నులు వసూలు చెయ్యాలంటే భూములన్నీ ఒకేలా ఉండవు కదా. అందుకే వాళ్ళూ భూముల్ని కూడా కేటగరైజ్ చేశారు. అంటే తరిభూములు, మెట్టభూములు, ఇలా రకరకాలుగా. ఇంకో విషయమేంటంటే కొన్ని భూములకు లేదా కొన్ని ఊళ్లకు పూర్తిగా ట్యాక్స్ మినహాయింపుండేది. వాటిని సర్వకర పరిహారపు అనేవాళ్లు. అంటే కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ల్యాండ్ ట్యాక్స్ గురించి చూసాం. కానీ వాళ్ల ట్యాక్స్ సిస్టమ్ అంతటితో అయిపోలేదు. ఇంకా చాలా రకాల పన్నులుండేవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్లు వేసిన పన్నుల లిస్ట్ ఎంత పెద్దదో. పంట మార్పిడి చేస్తే అరిపన్ను, ముందే ఫిక్స్ చేసిన ట్యాక్స్ని సిద్ధాయం. పశువులు మేస్తే పుల్లరిపన్ను, దేశరక్షణ కోసం సంధి విగ్రహ పన్ను, ఆర్మీ మెయింటెనెన్స్ కోసం పడివాలే పన్ను. అంతేనా, యువరాజుగా కూడా దోగరాజ పన్ను అని కప్పం కట్టాలి. అన్నిటికంటే ఆశ్చర్యమేంటంటే గొడుగులు తయారుచేసేవాళ్ల మీద కూడా కోడెన పన్ను వేసేవాళ్లు. ఇక్కడో మంచి ఉదాహరణ ఉంది. మొదటి విజయాదిత్యుడు మల్లేశ్వరం మహాదేవ పట్టణంలో పన్నులు ఎలా ఫిక్స్ చేశాడో చూడండి. ఊడ్పు వరి పొలానికి ఒక రేటు, మామూలు ఊడ్పు పొలానికి మరో రేటు, మెట్టభూమికి, కొత్తగా సాగులోకి తెచ్చిన భూమికి, ఇలా ప్రతి రకం భూమికి ఒక పుట్టికి ఎన్ని చిన్నాలు కట్టాలో చాలా క్లియర్గా ఫిక్స్ చేశారు. దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉండేదో. మనమిందాక ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటికి ముంబాలి అనే ఓ స్పెషల్ పేరుండేది. ఇలాంటి విషయాలన్నీ మనకెలా తెలుస్తున్నాయంటే మొదటి కులోత్తుంగ చోళుడు వేయించిన ద్రాక్షారామం శాసనం లాంటివున్నాయి. వీటిలో ధాన్యాల మీద, రకరకాల వృత్తుల మీద ఎలాంటి పన్నులుండేవో చాలా వివరంగా రాసి ఉంది. సరే, ఇంత పెద్ద ఎకానమీ, ఇన్ని రకాల పన్నులు, ఇవన్నీ సజావుగా నడవాలంటే కరెన్సీ, ట్రేడ్ సిస్టమ్స్ చాలా బలంగా ఉండాలి కదా. మరి వేంగి రాజ్యంలో ఈ వాణిజ్యం, నాణేల వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు 3 రకాల లోహాలతో చేసిన నాణేలను వాడేవాళ్లు. అందుకే దీన్ని ట్రైమెటాలిక్ సిస్టమ్ అంటారు. బంగారం నాణేలని మాడలు అనేవాళ్లు, వెండి నాణేలని గద్యాణాలు లేదా రొక్కలు అని, ఇక రాగి నాణేలని చిన్నం అని పిలిచేవాళ్లు. వాళ్ళ కరెన్సీ కన్వర్షన్ సిస్టమ్ ఎంత కాంప్లెక్స్గా, ఎంత మ్యాథమెటికల్గా ఉండేదో చూడండి. పావులూరి మల్లన్న లాంటివాళ్లు రాసిందాని ప్రకారం 4 గోకర కన్నులు ఒక సరకాని, అలా అలా చివరికి 4 చిన్నాలు కలిస్తే ఒక మాడయ్యేది. అంటే ప్రతి నాణేనికి ఒకదానితో ఒకటి చాలా ఖచ్చితమైన వాల్యూ ఉండేది. ఇదొక హైలీ స్ట్రక్చర్డ్ మానిటరీ సిస్టమ్. ఆ కాలంలో ట్రేడ్ అంతా కేవలం ఇండివిజువల్స్ చేసేది కాదు. నకరం అని పిలిచే పవర్ఫుల్ ట్రేడ్ అసోసియేషన్స్ ఉండేవి. ఇవి వైశ్యుల శ్రేణులు. వీటి చేతుల్లోనే మేజర్ ట్రేడ్ అంతా ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఆ కాలం నాటి ట్రేడ్ గిల్డ్స్ అన్నమాట. ఇలాంటి మేజర్ ట్రేడ్ అసోసియేషన్స్ చాలా ఉండేవి. ఉదాహరణకి కన్నడ ప్రాంతం నుంచి వచ్చిన అయ్యోవోలు వాణిజ్య సంఘం, పెనుగొండను తమ కేంద్రంగా చేసుకున్న పెనుగొండ ట్రేడ్ గిల్డ్, అలాగే విజయవాడలో యాక్టివ్గా ఉన్న తెలిక సంఘం. అంటే ప్రతి గిల్డ్కు ఒక సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది.
ఈ గిల్డ్స్ ఆపరేషన్స్ కూడా చాలా సాఫిస్టికేటెడ్గా ఉండేవి. కొన్ని నగరాలు మన దేశంలోనే ట్రేడ్ మీద ఫోకస్ చేస్తే, పరదేశాలాంటి యూనియన్స్ ఫారెన్ ట్రేడ్ చూసుకునేవి. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే వాళ్లకు సొంతంగా ఆర్మీలు కూడా ఉండేవి. ఎందుకంటే సరుకులను ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్లేటప్పుడు రక్షణ కావాలి కదా. మరి ఇంత పెద్ద ట్రేడ్ సిస్టమ్ని మేనేజ్ చేయడానికి ఒక హైరార్కీ ఉండేది. బిజినెస్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళని సుంకపెగ్గడ అనేవాళ్లు. బరువులు కొలతలు చూసుకునేవాళ్లు కొలగాండ్రు. సరుకు క్వాలిటీని బట్టి ట్యాక్స్ ఎంత వేయాలో చెప్పేవాళ్లు తీర్పురులు. ఇక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం పెరికలు అనే స్పెషల్ వర్కర్స్ ఉండేవారు. చూసారా ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. చాళుక్యులు ఫారిన్ ట్రేడ్లో కూడా చాలా ముందుండేవాళ్లు. వాళ్ల ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు తెలుసా? థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక. ఈ ట్రేడ్ అంతా జరగడానికి మన తీరంలోని కళింగపట్నం, మోటుపల్లి, ఘంటసాల, విశాఖపట్నం లాంటి పోర్ట్స్ చాలా కీలకంగా ఉండేవాది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పోర్ట్ టౌన్స్లో కొన్నింటికి తమిళ్ పేర్లు కూడా ఉన్నాయి. అంటే చోళుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి విశాఖపట్నాన్ని కులోతుంగ చోడపట్టణం అని, ఘంటశాలను చోళపాండ్యపురం అని పిలిచేవాళ్లు. దీన్ని బట్టి వాళ్లకు చోళులకు మధ్య ఎంత బలమైన సంబంధాలుండేవో అర్థం చేసుకోవచ్చు. సరే, ఎకనామీ, ట్రేడ్ అంతా చూసాం. ఇప్పుడు ఫైనల్గా వీటన్నింటికీ మూలమైన ఆనాటి సోషల్ స్ట్రక్చర్ అంటే సామాజిక నిర్మాణం ఎలా ఉండేదో చూద్దాం. వాళ్ల సమాజం ప్రధానంగా పితృస్వామ్యం అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ. ఇక సోషల్ స్ట్రక్చర్ విషయానికొస్తే అదంతా చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉండేది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే 4 వర్ణాలు. ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులకు చాలా ఉన్నత స్థానముండేది. వాళ్లల్లో కూడా మళ్ళీ 3 కేటగిరీలుండేవి. యజ్ఞాల కోసం మంత్రాలు చదివేవాళ్లని స్తోత్రియ అనేవాళ్లు, టెంపుల్స్ మెయింటెనెన్స్ చూసుకునేవాళ్లు వైదిక్, ఇక రాజుకు అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేసేవాళ్లే నియోగ బ్రాహ్మణులు. వీళ్లు చాలా పవర్ఫుల్. ఇక క్షత్రియుల విషయానికొస్తే అంటే రూలింగ్ క్లాస్, వాళ్లు 2 ప్రధాన వంశాలుగా విడిపోయారు. ఒకటి సూర్యవంశం, ఇంకొకటి చంద్రవంశం. చోళులు, గజపతులు లాంటివాళ్లు సూర్యవంశమని చెప్పుకుంటే, మన తూర్పు చాళుక్యులు, విజయనగర రాజులు, పాండ్యులు చంద్రవంశానికి చెందినవాళ్లుగా చెప్పుకున్నారు. ఇక మిగిలిన 2 వర్ణాల గురించి చూస్తే వైశ్యులు అంటే కోమట్లు. వాళ్లు ప్రధానంగా వ్యాపారంలో ఉండేవారు. మనమిందాక చెప్పుకున్న నకరాలుగా వాళ్లే ఆర్గనైజ్ అయ్యారు. ఇక శూద్రులు, వీళ్లే సమాజానికి వెన్నెముక. వ్యవసాయం, చేతివృత్తులు ఇవన్నీ చేసేది వీళ్లే. అంతేకాదు చాలామంది సైన్యంలో కూడా చేరారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరు శూద్రులు కేవలం సైనికులుగానే కాకుండా వాళ్ల టాలెంట్తో రాజ్యంలో ఉన్నత పదవులను కూడా పొందారు. ఒకే రాజ్యంలో రకరకాల నమ్మకాలు, వాటన్నింటి మధ్య ఓ పెద్ద సంఘర్షణ. కాలం గడిచే కొద్దీ కొన్ని మాయమైపోతే ఇంకొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. మనం మాట్లాడుకోబోయేది తూర్పు చాళుక్యుల కాలం నాటి వేంగి రాజ్యం గురించి. అక్కడ రాజులు, ప్రజలు, వాళ్ల నమ్మకాల మధ్య జరిగిన ఆ మార్పుల కథేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. తూర్పు చాళుక్యుల కాలంలో వాళ్ల రాజ్యంలో దేవుళ్ళు, నమ్మకాలు అనేవి స్థిరంగా లేవన్నమాట. నిరంతరం మారుతూనే ఉండేవి. వేంగి రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే ఒక మతపరమైన యుద్ధక్షేత్రంలా ఉండేది. మరి ఈ కథను ఎలా మొదలుపెడదాం? సరే, ఒకప్పుడు ఆకాశమంత ఎత్తునున్న ఒక మతం నెమ్మదిగా తన ప్రాభావాన్ని ఎలా కోల్పోయిందో చూస్తూ మొదలుపెడదాం. సో మనం ముందుగా చూడబోయేది బౌద్ధమతం క్షీణత గురించి. అసలు ఒకప్పుడు ఆంధ్రదేశంలో వెలిగిన ఈ మతం తూర్పు చాళుక్యుల కాలం వచ్చేసరికి ఆదరణ కోల్పోయి ఎలా పతనమైందో చూద్దాం. మరి ఎందుకిలా జరిగింది అంటే, ముఖ్యమైన కారణం రాజుల నుంచి ఆదరణ పూర్తిగా తగ్గిపోవటం. దాంతో ఏమైందంటే, ఒకప్పుడు బౌద్ధ విహారాలుగా ఉన్న బుద్ధారామాలు ఇప్పుడు శక్తివంతమైన శైవ దేవాలయాలుగా మారిపోయాయి. ఉదాహరణకి, ఒకప్పుడు గొప్ప బౌద్ధ కేంద్రంగా ఉన్న ధాన్యకటకం ఇప్పుడు మనకు తెలిసిన అమరేశ్వరాలయంగా మారింది. అలాగే చేబ్రోలులోని బౌద్ధారామం కూడా శివాలయంగా మారిపోయింది. ఈ పతనం ఏ స్థాయిలో ఉన్నో అర్థం చేసుకోవాలంటే, చైనా యాత్రికుడు హ్యువాన్సాంగ్ చెప్పిన మాటలు వినాలి. ఆయన క్రీస్తు శకం 639లో మన ఆంధ్రదేశానికొచ్చారు. ఇక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు గొప్ప జ్ఞాన కేంద్రాలుగా ఉన్న నాగార్జునకొండ, అమరావతిలోని బౌద్ధ విహారాలన్నీ పూర్తిగా శిథిలమైపోయి చివరికి వేశ్యాగృహాలుగా మారాయట.
ఆలోచించండి, ఒక మతం ఇంత దారుణంగా పతనమవడం కంటే విషాదం ఏముంటుంది? సరే, ఒక మతం కనుమరుగవుతుంటే ఆ ఖాళీని ఇంకో మతం భర్తీ చేయడం సహజమే కదా. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. బౌద్ధం నెమ్మదిగా క్షీణిస్తున్న సమయంలోనే జైనమతం తూర్పు చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. దాన్ని ఒక స్వర్ణయుగమనే చెప్పొచ్చు. జైనమతానికి రాజుల నుంచి మామూలు సపోర్ట్ రాలేదు. ఉదాహరణకు రాణి అయ్యణ మహాదేవి జైనుల కోసం నిడుంబి బసది కట్టించి ఏకంగా ముషినికొండ అనే గ్రామాన్నే దానం చేసింది. రాజులు కూడా ఏం తక్కువ తినలేదు. అమ్మరాజుటు అయితే అర్హనంది అనే జైన సన్యాసికి కులుచుంబర్రు గ్రామాన్ని, గుణగ విజయాదిత్యుడు ఒక జనాలయానికి మల్యంపుడి గ్రామాన్ని దానంగా ఇచ్చారు. చివరికి విమలాదిత్యుడు కూడా జైనమతాన్ని బాగా ఆదరించాడు. ఆయన గురువే త్రికాలయోగి అనే జైన గురువు. ఈ సపోర్ట్ కేవలం రాజకుటుంబం వరకే ఆగిపోలేదు. సమాజంలో పెద్ద పెద్దవాళ్లు కూడా జైనమత అభివృద్ధికి చాలా సాయం చేశారు. ఉదాహరణకు రామతీర్థంలో ఉగ్రదిత్యుడు అనే కవి కళ్యాణకారకం అనే వైద్య గ్రంథం రాశారు. పంపకవి గురించి మనం వినే ఉంటాం. ఆయన కూడా ప్రసిద్ధ జైన కవే. చివరికి సైన్యాధిపతి అయిన దుర్గరాజు కూడా కటికా భవనారం జినాలయాన్ని కట్టించారంటే జైనమతం ఎంత పాపులర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వేములవాడ శుభధామ జైనాలయానికి సోమదేవ సూరి ప్రధాన ఆచార్యుడుగా ఉండేవారు. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాలు ముఖ్యమైన జైన కేంద్రాలుగా మారాయి. విజయవాడ, సిద్ధవటం, ఆర్యవటం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం, ప్రకాశం జిల్లాలోని ధర్మవరం, అలాగే గుంటూరు జిల్లాలోని మునుగోడు ఇవన్నీ జైన కేంద్రాలుగా వెలసిల్లాయి. జైనమతం ఇంత పాపులర్ అయినా తూర్పు చాళుక్యులకు అఫీషియల్ మతం ఏదంటే అది హిందూ మతమే. వాళ్ల పరిపాలనకు వెన్నెముకల నిలిచింది కూడా అదే. మరి ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం. వాళ్లకు వేదమతం మీద ఎంత నమ్మకముందో వాళ్ల ప్రశస్తిలోనే కనిపిస్తుంది. వాళ్ళు ఏమని వర్ణించుకున్నారంటే అనేకాశ్వమేధా వబభృత స్నాన పవిత్రీకృత వపుషాం అని. అంటే చాలా అశ్వమేధ యాగాలు చేసి పవిత్ర స్నానాలతో మా శరీరాలను శుద్ధి చేసుకున్నవాళ్లం అని. దీన్ని బట్టే వాళ్ల నమ్మకం ఎంత బలమైనదో తెలుస్తుంది. తమ నమ్మకాన్ని బయటికి చూపించుకోవడానికి వాళ్లు కొన్ని బిరుదులు కూడా పెట్టుకున్నారు. అవేంటంటే పరమ మాహేశ్వరుడు, పరమ బ్రాహ్మణ్యుడు, పరమ భాగవతుడు, విష్ణువర్ధనుడు ఇలాగా. అంతేకాదు బ్రాహ్మణులతో హిరణ్యగర్భ, బహుసువర్ణ వ్రతాల లాంటి పెద్ద పెద్ద యాగాలు కూడా చేయించేవాళ్లు. ఘటికలు, ఈ పేరు విన్నారా? ఇవి బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్న ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన సంస్థలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి యూనివర్సిటీలు లాంటివి. వాంథేరు దగ్గర ఆసనపురం ఘటిక అనేది ఒక మంచి ఉదాహరణ. మరిక్కడ ఏం చెప్పేవాళ్లు? పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, ఇంకా యోగా, న్యాయం లాంటి సబ్జెక్ట్స్ అన్నీ బోధించేవారు. సరే, హిందూ మతం అన్నాం కానీ అందులో కూడా తూర్పు చాళుక్యులు ముఖ్యంగా 2 శాఖలను ఎక్కువగా ఆదరించారు. అవే వైష్ణవం, శైవం. ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా వైష్ణవం గురించి చూస్తే రాజ్యాన్ని స్థాపించిన కుబ్జ విష్ణువర్ధనుడు, ఆయన తర్వాత వచ్చిన జయసింహవల్లభుడు, దానార్ణవుడు లాంటి తొలి రాజులు వైష్ణవాన్ని బాగా పాటించారు. వాళ్ల కాలంలోనే మనకు తెలిసిన కొన్ని ముఖ్యమైన ఆలయాలు కట్టారు. అవేంటంటే శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయం, పిఠాపురంలోని కుంతి మాధవస్వామి ఆలయం, అహోబిలంలోని నరసింహస్వామి ఆలయం, ఇంకా నర్సవరంలోని భావనారాయణస్వామి ఆలయం. వైష్ణవం ఒకవైపు ఉన్నా తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశం అంటే అందరికీ గుర్తొచ్చేది మాత్రం శైవం. నిజం చెప్పాలంటే మన ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అనే పేరు రావడానికి కారణం కూడా ఈ శైవమే. అసలు ఆ కథేంటో తెలుసా? ఆ 3 లింగాలు లేదా 3 గొప్ప శైవక్షేత్రాలు ఏవంటే తూర్పుగోదావరిలోని ద్రాక్షారామం, కరీంనగర్లోని కాళేశ్వరం, ఇంకా కర్నూల్లోని శ్రీశైలం. ఈ 3 మహాపుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రదేశమే త్రిలింగదేశంగా ఫేమస్ అయింది. దీన్ని బట్టి ఆ కాలంలో శైవం ఎంత బలంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. రాజుల భక్తి మామూలుగా ఉండేది కాదు. వాళ్ల పరాక్రమంతో ముడిపడి ఉండేది. 2వ విజయాదిత్యుడి గురించి చెప్పుకోవాలిక్కడ. ఆయన ఒక యుద్ధం గెలిస్తే దానికి గుర్తుగా ఒక శివాలయం కట్టించేవాడు. అలా మొత్తం ఎన్ని యుద్ధాలు గెల్చి ఎన్ని శివాలయాలు కట్టించాడో తెలుసా? ఏకంగా 108. భక్తికి పరాక్రమానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా?
ఇక మొదటి చాళుక్య భీముడి పాలనలో అయితే మనకు తెలిసిన పంచారామాలు కూడా పెద్ద శైవ క్షేత్రాలుగా మారిపోయాయి. ఈ మార్పుతో శైవమతం యొక్క ప్రాబల్యం ఇంకా పెరిగిపోయింది. అయితే శైవం అంటే అన్నీ ఒకేలా ఉంటాయనుకుంటే పొరపాటే. అందులోనే చాలా శాఖలుండేవి. కొన్ని చాలా శాంతియుతంగా ఉండేవి. కాని మరికొన్ని చాలా తీవ్రమైన, కొన్నిసార్లు వివాదాస్పదమైన పద్ధతులు పాటించేవి. మరి అవేంటో తెలుసుకోవాలి కదా, చూద్దాం. వీటిలో మనం ముఖ్యంగా 2 శాఖల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి పాశుపతులు, 2 కాలాముఖులు. లకులీషుడు స్థాపించిన పాశుపతం అనేది శైవంలో చాలా పాతది, శాంతియుతమైన శాఖ. కాని కాలాముఖులు మాత్రం పూర్తి రివర్స్. కాలాననుడు స్థాపించిన ఈ శాఖను తీవ్రవాద శైవులుగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఆంధ్రదేశంలో బౌద్ధం, జైనం నాశనం అవడానికి వీళ్లే ఒక ముఖ్య కారణమని చాలామంది నమ్ముతారు. కాని కాలాముకుల కన్నా ఇంకా తీవ్రమైన, చాలా రహస్యమైన శాఖ మరొకటుంది. అదే కాపాలికులు. వీళ్ళు శివుడిని శాంతమూర్తిగా అస్సలు పూజించరు. శివుడి యొక్క అత్యంత భయంకరమైన రూపం భైరవుడిని ఆరాధిస్తారు. వాళ్ల పూజా పద్ధతులు వింటేనే షాకవుతాం. వాళ్ల పూజలో పంచమకారాలు అంటే 5 మా అక్షరాలతో మొదలయ్యేవి చాలా ముఖ్యం. అవేంటంటే మద్యం, మాంసం, మత్స్యం అంటే చేప, మైథునం ఇంకా ముద్ర. సమాజం వద్దనుకునే ఈ తాంత్రిక పద్ధతుల వల్లే కాపాలికులు అంటే అందరికీ ఒక రకమైన భయం, గౌరవముండేవి. శైవం ఒకవైపుంటే శక్తి ఆరాధన కూడా మన ప్రాంతంలో చాలా బలంగా ఉండేది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియా మొత్తం మీద ఉన్న 18 ముఖ్యమైన శక్తిపీఠాలలో 4 మన ఆంధ్రలోనే ఉన్నాయి. అవే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, ఆలంపూర్లో జోగులాంబ, ఇంకా పిఠాపురంలో పురుహుతికాదేవి. దీన్ని బట్టే ఈ ప్రాంతానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. అయితే కాలక్రమేణా హిందూ మతంలో, ప్రత్యేకంగా బ్రాహ్మణ మతం ప్రభావం బాగా పెరిగింది. దానివల్ల వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక చాలామంది జైనులు ఆంధ్ర వదిలి కర్ణాటకకు వలస వెళ్ళిపోయారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, అలా వలస వెళ్లిన వాళ్లల్లో భవిష్యత్తులో వీరశైవ మతాన్ని స్థాపించిన బసవేశ్వరుడి కుటుంబం కూడా ఉంది. తెలుగు భాష ఎలా పుట్టిందే? ఆ మొదటి మాట నుండి గొప్ప మహాకావ్యాల వరకు దాని ప్రయాణం ఎలా సాగింది? ఈ అద్భుతమైన కథ కేవలం పదాల కథ గాదు, ఇది ఒక సంస్కృతి యొక్క ఆత్మకథ. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా రాతిమీద చెక్కిన తొలి తెలుగు మాటల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కవిత్వం ఎలా పుట్టిందో చూసి మన భాష ఒక సంపూర్ణ సాహిత్య రూపంగా ఎలా మారిందో గమనిద్దాం. ఇక ఆ తర్వాత మహాభారతంలాంటి గొప్ప కావ్యం తెలుగులోకి ఎలా వచ్చింది, దానికి కారణమైన కవులెవరో చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? 100 ఏళ్ల కిందటి రాతి పలకల దగ్గర. అవును, ఈ శిలాశాసనాల మీదే తెలుగు భాష తన ఉనికిని మొదటిసారిగా మనకు చాటుకుంది. ఈ పట్టిక చూస్తే తెలుగు భాష ఎదుగుదల స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అమరావతి శాసనంలో నాగభూ అనే ఒక్క పదంతో మొదలైంది. ఆ తర్వాత కలమళ్ల శాసనంలో మొదటిసారిగా ఒక వాక్యం అంటే గద్యం రూపంలోకి వచ్చింది. ఇక విపర్ల శాసనానికి వచ్చేసరికి అది ఒక పూర్తి తెలుగు పాఠ్యం అంటే ఒక పదం నుంచి ఒక పూర్తి టెక్స్ట్ వరకు ప్రతి శాసనం ఒక మైలురాయి లాంటిది. నాగబ్బు వినడానికి ఇదొక చిన్న పదంలా అనిపించొచ్చు, కాని ఇదొక మహాసముద్రానికి మొదటి నీటి బొట్టులాంటిది. పరిశోధకుడు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినట్టు మనకు రికార్డులో దొరికిన మొట్టమొదటి తెలుగు పదం ఇదే. ఇక్కడ్నుంచే మన సాహిత్య ప్రస్థానం మొదలైందన్నమాట. ఒక్క పదం నుంచి ఇప్పుడు మనం వాక్యాల దశకొచ్చాం. కలమల్ల శాసనంతో తెలుగు తన బలాన్ని నిరూపించుకుంది. కేవలం పేర్లు చెప్పడానికే కాదు, ఒక పూర్తి విషయాన్ని, ఒక భావాన్ని చెప్పగలనని చూపించింది. ఇది తెలుగు గద్య రచనకు వేసిన ఒక బలమైన పునాది. సరే, ఇప్పుడు భాషకు భావాన్ని చెప్పే శక్తి వచ్చింది. మరి తర్వాతేంటి? సౌందర్యం. ఇక్కడే మన కథలోకి కవిత్వం ఎంట్రవుతుంది. భాషకు లయ, రాగం, ఒక అందమైన రూపం వచ్చిన దశ ఇది. గుణగ విజయాదిత్యుని కాలంలో ఒక పెద్ద మార్పు వచ్చింది.
అదేంటంటే అప్పటి వరకు ఉన్న సంస్కృత ప్రభావం నుంచి బయటపడి మన మట్టిలో పుట్టిన ఛందస్సులైన సీసా, ఆటవెలది లాంటివి వాడటం మొదలుపెట్టారు. ఇది తెలుగు కవిత్వం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి వేసిన మొదటి అడుగు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అప్పటి కవులు, రాజులు భాషతో రకరకాల ప్రయోగాలు చేశారు. పండరంగుడు తరువోజా అనే కొత్త ఫార్మాట్ తీసుకొస్తే యుద్ధమల్లుడు మధ్యాకరణను పరిచయం చేశాడు. ఇవన్నీ తెలుగు కవిత్వాన్ని ఎంత సుసంపన్నం చేశాయో కదా. ఇప్పటివరకు తెలుగు రాళ్లమీద తన ఉనికిని చాటుకుంది. కాని ఇప్పుడది పెద్ద స్టేజికి రెడీ అవుతోంది. ఒక పూర్తి సాహిత్య భాషగా మారేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త పదాలను తనలో కలుపుకుంటూ, వ్యాకరణ నియమాలను ఏర్పరుచుకుంటూ పరిణతి చెందుతున్న సమయమిది. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తోంది. 6-7 శతాబ్దాల్లో శాసనాలు స్వచ్ఛమైన తెలుగులో ఉండేవి. గుణగ విజయాదిత్యుడి కాలం వచ్చేసరికి సంస్కృతం బాగా కలిసిపోయింది. ఇక 9వ శతాబ్దంలో అయితే అది దాదాపుగా సంస్కృతమయమై గ్రాంధిక భాషగా మారింది. ఫైనల్గా రాజరాజ నలేంద్రుడి కాలానికి వచ్చేసరికి అప్పుడు తెలుగు ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్గా మహాభారతం లాంటి పెద్ద గ్రంథాలు రాయడానికి సిద్ధంగా ఉంది. సాధారణంగా ఆదికవి అనగానే మనకు నన్నయ్య గుర్తొస్తాడు కదా. కానీ ఇక్కడేవో చిన్న ట్విస్టుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం నన్నయ్య కంటే ముందే తెలుగులో రచనలు చేసిన పంపకవిని ఆదికవిగా గుర్తించారు. దీన్నిబట్టి మన సాహిత్య చరిత్రలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన కోణాలు చాలా ఉన్నాయని అర్థమవుతుంది. భాష ఇప్పుడు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. తన సత్తా చాటడానికి ఒక పెద్ద సవాలు కోసం ఎదురుచూస్తోంది. ఆ సవాలే మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం. అసలు ఇంత పెద్ద పని ఎందుకు చేపట్టాలి? 1,00,000 శ్లోకాలున్న మహాభారతాన్ని అనువదించాలన్న ఆలోచన రాజరాజ నరేంద్రుడికి ఎందుకొచ్చింది? దాని వెనక ఉన్న కారణమేంటి? దానికి జవాబు వాళ్ల వంశంలోనే ఉంది. తూర్పు చాళుక్యులు మహాభారతంలోని పాండవుల్లాగే చంద్రవంశానికి చెందినవాళ్లు. సో ఈ అనువాదం కేవలం ఒక పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం కాదు, అది తమ మూలాలతో, తమ వారసత్వంతో కనెక్ట్ అవడం లాంటిది. ఇది ఒక రకంగా పొలిటికల్ మరియు కల్చరల్ స్టేట్మెంట్ కూడా. నన్నయ్య అనువదించింది ఏదో చిన్న పుస్తకం కాదు. దాని పరిణామం చూడండి. మొదట 8,800 శ్లోకాల జయసంహితగా మొదలై, తర్వాత 50,000 శ్లోకాల భారతంగా మారి, ఫైనల్గా 1,00,000 శ్లోకాల మహాభారతంగా రూపుదిద్దుకుంది. ఇంత పెద్ద గ్రంథాన్ని ఆయన తెలుగులోకి తేవడానికి పూనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్న ఆ మహానుభావుడు నన్నయ్య భట్టు గురించి మాట్లాడుకుందాం. నన్నయ్య గొప్పతనం కేవలం మహాభారతాన్ని అనువదించడంలోనే లేదు. ఆయన అంతకంటే పెద్ద పని చేశాడు. ఆంధ్ర శబ్దచింతామణి రాసి తెలుగు భాషకు ఒక గ్రామర్ బుక్, ఒక రూల్ బుక్ ఇచ్చాడు. అంటే ఆయన ఒక కథను అనువదించడమే కాదు, ఆ కథను భవిష్యత్తులో రాబోయే కథలన్నిటినీ ఎలా రాయాలో కూడా చెప్పాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు అనే పదాన్ని తన పద్యాల్లో వాడింది కూడా ఆయనే. అయితే ఇంత పెద్ద పని నన్నయ్య ఒక్కడే చేయలేదు. ఆయనకొక గొప్ప సహాయకుడున్నాడు. ఆయనే నారాయణ భట్టు. నారాయణ భట్టు సహాయం ఎంత విలువైందో నన్నయ్య స్వయంగా నందంపూడి శాసనంలో రాసుకున్నాడు. దీన్ని బట్టి వాళ్ల మధ్య ఎంత మంచి అవగాహన ఉండేదో తెలుస్తుంది. నన్నయ్య ఆనాటి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. కాని ఆ ఆకాశంలో ఆయన ఒక్కడే లేడు. రాజరాజ నరేంద్రుడి ఆస్థానం చాలామంది కవులు, పండితులతో కళకళలాడుతూ ఉండేది. రాజరాజ నరేంద్రుడి సభలో కేవలం సాహిత్యం మాత్రమే కాదు, సైన్స్ కూడా ఉంది. దానికి ఉదాహరణే పావులూరి మల్లన్న. ఆయన ఒక గణిత శాస్త్రవేత్త. సంస్కృతంలో ఉన్న ఒక ముఖ్యమైన గణిత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. దీన్ని బట్టి ఆ కాలంలో విజ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోని మరో ముఖ్యమైన కవి వేములవాడ భీమకవి. ఆయన రాఘవ పాండవీయం, కవి జనాశ్రయం వంటి గొప్ప గ్రంథాలు రాశారు. సో నన్నయ్య, పావులూరి మల్లన్న, వేములవాడ భీమకవి ఇలాంటి గొప్పవాళ్లతో ఆ యుగం తెలుగు సాహిత్యానికి ఒక స్వర్ణయుగంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తూర్పు చాళుక్యుల కాలంలో చదువు సంధ్యలు ఎలా ఉండేవి, వాళ్ల భాష, సాహిత్యం ఎంత గొప్పగా విలసిల్లాయో ఈరోజు మనం చూద్దాం. పదండి, ఆసక్తికరమైన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా వాళ్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ కాలంలో విద్యావ్యవస్థ ఎలా ఉండేది, దాని పునాదులు ఏంటి అనే విషయాలు చూద్దాం. తూర్పు చాళుక్యుల కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి సంస్కృతం.
మరి ఉన్నత విద్య అంటే హయ్యర్ స్టడీస్ ఎక్కడ చేసేవాళ్ళు? వాటినే ఘటికలు అని పిలిచేవాళ్ళు. ఇవేంటంటే ఈనాటి యూనివర్సిటీల్లాంటివి అనమాట. సంస్కృతంలో ఉన్నత విద్యను, పాండిత్యాన్ని నేర్పించే గొప్ప కేంద్రాలివి. అసలు ఈ ఘటికలలో సిలబస్ ఎలా ఉండేదో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కేవలం వేదాలు, ధర్మశాస్త్రాలే కాదు. చూడండి, లాజిక్, గ్రామర్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్కి సంబంధించిన అర్థశాస్త్రం, చివరకు విలువిద్య, యుద్ధతంత్రాలు నేర్పించే ధనుర్వేదం, అంతేకాదు ఆయుర్వేదం లాంటి మెడిసిన్ కూడా. అంటే ఇదొక సంపూర్ణమైన విద్యా వ్యవస్థ. ఒక వ్యక్తికి కావలసిన అన్ని రకాల జ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా ఇవి ఉండేవి. మరి ఇంత గొప్ప విద్యాకేంద్రాల్లో పాఠాలు చెప్పిన ఆ పండితులెవరు? వాళ్ల గురించి మనకెలా తెలుసు? అదృష్టవశాత్తు ఆనాటి శాసనాలు వాళ్ల పేర్లను, వాళ్ల ప్రతిభను మనకోసం భద్రపరిచాయి. రండి, ఆ మేధావుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాసనాల ద్వారా మనకు తెలిసిన ఒక ముఖ్యమైన పేరు మందశర్మ. ఈయన కమ్మరాష్ట్రంలోని ఆసనపుర ఘటికకు హెడ్ అన్నమాట. ఆలోచించండి, వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక పండితుడి పేరు, ఆయన హోదా ఇలా శాసనాల్లో నిలిచిపోవడం ఎంత గొప్ప విషయం! ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. వేరువేరు శాసనాల నుంచి దొరికిన సమాచారంతో ఆనాటి కొందరు ఇంటలెక్చువల్ జైంట్స్ లిస్టిది. ఉదాహరణకు గుప్త శర్మ. ఈయన ఎంత గొప్ప తర్కవేత్తంటే లాజిక్కి సంబంధించి ఏకంగా 70 కామెంట్రీలో ఆయనకు కంఠస్థంగా వచ్చంట. ఇంకా కటిశర్మ, మాధవశర్మ, వీళ్లంతా వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాల్లో గొప్ప నిపుణులు. ఇక్కడే ఒక అద్భుతమైన కనెక్షన్ బయటపడింది. నిడమర్రు శాసనం ఏం చెప్తోందంటే, ఈ కటిశర్మ మనమిందాక మాట్లాడుకున్న ఆసనపుర ఘటిక అధిపతి మందశర్మ కొడుకట. అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ స్కాలర్స్ అన్నమాట. తండ్రి కొడుకులిద్దరూ గొప్ప పండితులు. జ్ఞానమనేది తరతరాలుగా సంక్రమించింది అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అయితే సంస్కృతం విద్యావ్యవస్థలో అంత ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ చాళుక్య రాజుల మనసు మాత్రం ఇంకో భాష మీద ఉంది. వాళ్ళు ఆ భాషను ఎక్కువగా ప్రోత్సహించారు. అదే మన తెలుగు భాష ఎదుగుదలకు కారణమైంది. సో ఇక్కడ మనం ఒక డ్యూయల్ సిస్టమ్ గమనించాలి. ఒకవైపు సంస్కృతం, అది అఫీషియల్ లాంగ్వేజ్, అకాడమిక్ లాంగ్వేజ్. మరోవైపు తెలుగు, ఇది రాజుల అభిమాన భాష, వాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రోత్సహించిన భాష. చాళుక్యరాజులు కేవలం పాలకులే కాదు, వాళ్లు గొప్ప కళా పోషకులు కూడా. చూడండి, 3వ విష్ణువర్ధనుడు కామధేను అనే పండిత కవిని పోషించాడు. 2వ అమ్మరాజు అయితే కల్పతరువు అనే కవిని. ఇక రాజరాజ నరేంద్రుడికైతే కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు కూడా ఉంది. అంటే కవిత్వం, సంగీతమంటే ఆయనకు అంత ప్రేమ అన్నమాట. రాజులకు తెలుగుమీద ఉన్న ఇదే ప్రేమే ఆ భాషను శాశ్వతంగా నిలిచిపోయే శిలాశాసనాల్లో చెక్కించడానికి దారితీసింది. ఈ మార్పుకి ఒక బలమైన ఉదాహరణ కుబ్జ విష్ణువర్ధనుడి చేజర్ల శాసనం. నమ్మగలరా, ఈ శాసనంలో సగానికి పైగా అంటే 50% కంటే ఎక్కువ పదాలు తెలుగువే. ఇది తెలుగు భాష ఎదుగుదలలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. దీంతో సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది, మరి మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం ఏది? అన్ని తెలుగు పదాలతో ఉన్న ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాళుక్యుల శాసనాల్లో కాకుండా వారి సమకాలీనుడైన రేనాడు చోళరాజు ధనుంజయవర్మ వేయించిన కలమళ్ల శాసనంలో దొరుకుతుంది. చరిత్రకారులు దీన్నే మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనంగా గుర్తిస్తారు. తెలుగు భాషా చరిత్రలో ఇది ఒక ల్యాండ్ మార్క్. కలమళ్ల శాసనం తర్వాత ఈ ట్రెండ్ కొనసాగింది. మొదటి జయసింహవల్లభుని కాలంలో వెప్పర్ల, మంచలూర్ల లాంటి ప్రాంతాల్లో మరిన్ని తెలుగు శాసనాలు వెలుగులోకి వచ్చాయి. అంటే తెలుగు భాష అధికారికంగా రికార్డులలోకి ఎక్కుతోందన్నమాట. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగానికొచ్చాం. ఈ శాసనాల్లో కేవలం వచనం మాత్రమే కాదు, అద్భుతమైన కవిత్వం కూడా కనిపించడం మొదలైంది. ఇది చూడండి, తెలుగు సాహిత్యంలో ఇది ఒక మేజర్ మైల్స్టోన్. పండురంగాని అద్దంకి శాసనంలో తరువోజ వృత్తం అనే ఒక స్వచ్ఛమైన తెలుగు పద్య ఛందస్సును వాడారు. అంటే శాసనాల్లో కవిత్వం రాయడం అనేది ఇక్కడొక కొత్త స్థాయికి చేరింది. ఈ ఒరవడి ఆగలేదు. గుణగ విజయాదిత్యుని సాతల్లూరు శాసనం చూస్తే అందులో చంపకమాల వృత్తం అనే మరో అందమైన పద్యం కనిపిస్తుంది.
తెలుగు కవిత్వం సంస్కృత ఛందస్సులను కూడా ఎంత చక్కగా స్వీకరించిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తెలుగు కవిత్వం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అదే గుణగ విజయాదిత్యుని కందుకూరు, ధర్మవరం శాసనాల్లో సీసపద్యాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే రాజుకాలంలో వేరువేరు పద్యరూపాలు శాసనాల్లో కనిపిస్తున్నాయి. ఇక చివరిగా యుద్ధమల్లుని బెజవాడ శాసనం. ఇందులో మధ్యక్కర అనే మరో పద్యం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఆ కాలంలోనే తెలుగు పద్యం ఎంత వైవిధ్యంగా, ఎంత పరిణతి చెందిన స్థితిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. హాయ్, ఈరోజు మనం ఆంధ్ర చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం. అదే తూర్పు చాళుక్యుల కాలం. వాళ్ల పాలన గురించి తెలుసుకోవడం ఒకెత్తైతే, వాళ్ల అసలైన స్టోరీ ఎక్కడుందంటే రాళ్లలో, కళల్లో దాగుంది. మరి ఆ అద్భుతమైన ప్రయాణం ఎలా సాగిందో చూసేద్దామా? ఓకే, ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఈ రెండింటినీ మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఏదో సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు, కాని దీనికి ఆన్సర్లోనే తూర్పు చాళుక్యుల ఒక పెద్ద సీక్రెట్ ఉంది. వాళ్ళు ఈ రెండు గొప్ప స్టైల్స్ని కలిపి ఓ సరికొత్త అద్భుతమైన శైలిని కనిపెట్టారు. ఆ కొత్త శైలినే వేసర శైలి అంటారు, లేదా సింపుల్గా చాళుక్య శైలి అని కూడా పిలుస్తారు. అంటే ఇందులో సౌత్ ఇండియాకి చెందిన ద్రావిడ విమాన స్టైల్ ఉంటుంది. దాంతోపాటు బౌద్ధ కళలో ఉండే కొన్ని ఫీచర్స్ని కూడా చాలా అందంగా బ్లెండ్ చేశారు. ఇక వాళ్ల టెంపుల్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక వాళ్ల లెగసీలోకి వెళ్ళిపోదాం. వాళ్ల కథను ఎవరు చెప్తారు? రాజులా? కాదు, రాళ్లు చెప్తాయి. అవును, రాళ్లమీద చెక్కిన వాళ్ల టెంపుల్స్, అవే వాళ్ల శాశ్వత కీర్తికి సాక్ష్యాలు. మరి ఆ నిర్మాణ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. చాళుక్యుల తొలినాటి నిర్మాణాల గురించి మాట్లాడితే గుణగ విజయాదిత్యుడి పేరు తప్పకుండా చెప్పుకోవాలి. ఆయన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోల్లో ఏకంగా ఒక టెంపుల్ కాంప్లెక్స్ కట్టించారు. ముక్తేశ్వర, విజయేశ్వర, చంద్రశేఖర, రాజరాజ ఇలా ఒకదాని తర్వాతొకటి. కాని టైం ఎవర్నీ వదలదు కదా, చాలా మటుకు శిథిలమైపోయాయి. ఆ 5 ఇప్పుడు మనకు కనిపించేది ఒకటి, అదే గోలింగేశ్వర ఆలయం. సరే, ఇప్పుడు ఆ శిథిలమైన విజయేశ్వర ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడొక అద్భుతమేంటంటే దాని శిల్పకళ. ఆ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మన పవిత్ర నదులైన గంగా, యమున, దేవతల విగ్రహాలు చెక్కారు. ఎంత జీవకళ ఉట్టిపడుతుందంటే అద్భుతం. వాళ్ల శిల్పుల పనితనానికి ఇదొక చిన్న శాంపుల్ అంతే. ఈ టెంపుల్స్ కట్టడమనేది ఒక్కరాజుతో ఆగిపోలేదు, అదొక పరంపరలా సాగింది. అసలు వంశస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడున్నారు కదా, ఆయన పీఠాపురంలో కుంతీమాధవ ఆలయాన్ని కట్టించారు. ఆయన తర్వాత వచ్చిన దానార్ణవుడైతే రాజనారాయణ లాంటి చాలా వైష్ణవ టెంపుల్స్కి ఫండింగ్ ఇచ్చి పెద్ద సపోర్టర్గా నిలిచారు. అయితే ఈ నిర్మాణ చరిత్రలో ఇద్దరి పేర్ల మాత్రం గోల్డెన్ లెటర్స్తో రాసిపెట్టాలి. ఒకరు చాళుక్య భీముడు ఐ. ఈరోజు మనం చూసే ఫేమస్ పంచారామాలను కట్టించింది ఆయనే. ఇక రెండో వ్యక్తి రాజరాజ నరేంద్రుడు. తన క్యాపిటల్ సిటీ రాజమహేంద్రవరాన్ని కోటిలింగాల, మార్కండేయ లాంటి గొప్ప గొప్ప టెంపుల్స్తో నింపేశాడు. అలా రాజరాజ నరేంద్రుడు కట్టించిన టెంపుల్స్లో ఒకటి ఒక అమేజింగ్ ట్విస్ట్ తీసుకుంది హిస్టరీలో. ఆయన కట్టించిన ఒక పెద్ద విష్ణు ఆలయం 100 తర్వాత తుగ్లక్ల టైంలో ఒక మసీదుగా మారిపోయింది. ఈరోజు దాన్ని పెద్ద మసీదు అని పిలుస్తారు. చూడండి, ఒకే బిల్డింగ్, 2 మతాలు, వేల సంవత్సరాల కథ. హిస్టరీ ఎంత స్ట్రేంజ్గా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉంటుందా? అయితే వాళ్ల ఆర్కిటెక్చర్ స్టైల్ కేవలం వాళ్ల క్యాపిటల్ చుట్టుపక్కలే ఆగిపోలేదు. దాని ఇన్ఫ్లూయెన్స్ కర్నూలు జిల్లా వరకు పాకింది. మహానందిలో మహానందేశ్వరాలయం కాని, సిద్ధేశ్వరంలో సిద్ధేశ్వర ఆలయం కాని, ఇవన్నీ చూస్తే అందులో క్లియర్గా చాళుక్యుల స్టైల్ కనిపిస్తోంది. ఈ టెంపుల్స్ అంటే కేవలం పూజలు చేసుకునే ప్లేస్ మాత్రమే కాదు, అవి పక్కా మేనేజ్మెంట్తో నడిచే సెంటర్స్. వాటి వ్యవహారాలన్నీ చూసుకోవడానికి స్థానాధిపతి అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. ఈ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే నెల్లూరు దగ్గర భైరవకోన లాంటి ప్లేసెస్ అప్పట్లోనే ఒక పెద్ద శైవ కేంద్రంగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు దాచేపల్లి టెంపుల్కి వెళ్దాం. అక్కడ ఒక అద్భుతముంది. రాళ్లమీద సంగీతాన్ని చెక్కారు. అవును, ఇక్కడ శిల్పాల్లో ఒక వాద్యగోష్ఠి అంటే ఒక ఆర్కెస్ట్రా కనిపిస్తుంది. వీణ, మృదంగం, తాళాలు, ఫ్లూట్ ఇలా ప్రతి ఇన్స్ట్రుమెంట్ని క్లియర్గా చెక్కారు. ఈ ఒక్క శిల్పం చాలు మనల్ని ఆర్కిటెక్చర్ నుంచి వాళ్ల ఆర్ట్స్ వరల్డ్లోకి తీసుకెళ్లడానికి.
ఆ రాతిలో పలికిన సంగీతమే మనకు దారి చూపిస్తోంది వాళ్ల కళల ప్రపంచంలోకి వెళ్లడానికి. వాళ్ల ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో వాళ్ల మ్యూజిక్, డాన్స్ అంతకంటే గొప్పవి. అవే వాళ్ల కల్చర్కి ప్రాణం పోసేయి. ఇంతకీ ఆ కళల ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం రండి. తూర్పు చాళుక్యుల క్యాపిటల్ సిటీ రాజమహేంద్రవరం. అది కేవలం పరిపాలనకు మాత్రమే సెంటర్ కాదు, మొత్తం ఆంధ్ర ప్రాంతానికే ఒక కల్చరల్ హబ్ లాంటిది. ఆర్టిస్టులు, స్కాలర్స్ అందరికీ అదొక పెద్ద అడ్డా. సరే, అప్పటి ఆర్ట్స్ గురించి ఇన్ని విషయాలు మనకెలా తెలుసు? డౌట్ రావచ్చు కదా. దానికి కారణం ఒకే ఒక్క పుస్తకం, సోమేశ్వరుడు రాసిన అభిలాషతీర్థ చింతామణి. ఇది అప్పటి కాలానికి ఒక టైం క్యాప్స్యూల్ లాంటిది. వాళ్ల ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ పుస్తకం ఏం చెప్తోందంటే అప్పటి రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోయుండేవట. వీధుల్లో చూస్తే కోలాటాల హడావిడి, టెంపుల్స్లో హరికథలు, రాజుల ముందు మ్యూజికల్ డ్రామాలు, పండితుల మధ్య పురాణ కాలక్షేపాలు. అబ్బో, ఎక్కడ చూసినా కళా సందడే. మరి ఆర్ట్స్, ఈ కల్చర్ ఇవన్నీ కేవలం రాజుల ప్యాలెస్లకే పరిమితమయ్యాయా? సామాన్యుడికి సంబంధం లేదా? అస్సలు కాదు. అవి ఫెస్టివల్స్ రూపంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక భాగమైపోయాయి. ఇప్పుడు ఆ యాంగిల్లో చూద్దాం. కామన్ పీపుల్ లైఫ్లోకొస్తే వాళ్ళ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే తీర్థనాలు. మనమిప్పుడు జాతరలంటాం కదా, అవే. ముఖ్యమైన పుణ్యక్షేత్రాల దగ్గర జరిగే ఈ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఊరి జనాలందరినీ ఒక్కచోటికి చేర్చేవి. భక్తితో పాటు బోలెడంత ఫన్ కూడా ఉండేది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుంటూరు జిల్లాలో కోటప్పకొండ జాతర, కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం జాతర. వీటి గురించి అప్పటి శాసనాల్లోనే రాశారు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆనాడు మొదలైన కల్చర్ ఈ రోజుకి ఆ ఫెస్టివల్స్ రూపంలో బతికే ఉంది. గ్రేట్ కదా. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక సివిలైజేషన్ స్టోరీని దాన్ని పాలించిన రాజులు బాగా చెప్తారా, లేక వాళ్లు కట్టించిన కళలు, నిర్మాణాలు బాగా చెప్తాయా? ఒక్కసారి ఆలోచించండి. రాజులు వచ్చి వెళ్ళిపోయారు, కాని ఈ రాతి కట్టడాలు, ఈ కళారూపాలు మాత్రం వాళ్లకంటే ఎక్కువ కాలం నిలబడి ఆనాటి కథను మనకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి కదా.